హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గాడిని. ఏమైనా అప్డేట్‌లున్నాయంటే నేను 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా చూసా అండి. సినిమా ఏం బాలే. ఎందుకంటే సినిమాలో బోలెడన్ని ఇబ్బందికరమైన సీన్స్ ఉన్నాయి. ఏంటో నేను చెప్తా. ఫస్ట్‌దేంటంటే 'రవితేజ' గారు 'నుపూర్ సానని' చూసినప్పుడు బేసిక్‌లీ నిన్ను డీచ్ చేయాలని లైక్ యాజ్ ఇట్ ఈజ్ చెప్తారు. దాని తర్వాత చాలా క్లీవేజ్ షాట్‌లు, వేరే షాట్‌లు డైరెక్టర్ కావాలని పెట్టాడు. ఆహ్, రెండోదేంటంటే, నాకు చాలా ఇబ్బందికరమైందేంటంటే, ఒక సీనుంటది ఫ్యాక్టరీలో. అది ఒక ఫైట్ సీను. ఏందంటే, ఒక అమ్మాయి ఉంటది. అమ్మాయి డ్రెస్ వాళ్ళు తీసేసి బ్యాక్ కోస్తారు, ఫ్రంట్ కోస్తారు. దాని తర్వాత అమ్మాయి బేసిక్‌గా ఒక హైట్ నుండి దూకేసి, అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోతది. అన్నిట్లికంటే ఏందంటే అదే సేమ్ ఆ ఫైటు. అంటే ఆ సీన్ అయిన తర్వాత పెద్ద ఫైట్ జరుగుతది. 40 మందుంటారండి. 40 తలలు కోస్తారు. అదంతా అయిన తర్వాత నేను అనుకోను, అరె! ఇంకెన్ని తలలు కోస్తావురా! బట్ బేసిక్‌గా సినిమాలో ప్రాబ్లమ్ ఏందంటే, ఫస్ట్ వాళ్ళేం చెప్తున్నారంటే, 'టైగర్ నాగేశ్వరరావు' వాడొక క్రిమినల్ అన్నమాట. వాడు బేసిక్‌లీ ఒక హంతకుడు. వాడు యాహ్! వాడు బేసిక్‌లీ క్రిమినల్. సెకండ్ హాఫ్‌లో వాళ్ళేం చూపిస్తున్నారంటే, వీడొక కాపరు, ఈడొక సేవకుడు, వీడు బేసిక్‌లీ ఒక ఏంటది వీడొక 'రాబిన్ హుడ్' స్టూవర్ట్‌పురం అనే ఊరికి. అంటే నువ్వేం నాకు అనిపించింది డైరెక్టర్ గాడికి అడగాలనిపించింది. ఒరేయ్! అసలు నువ్వేం చెప్తావో నీకైనా అర్థమవుతుందా ఫస్ట్? అని నాకు చెప్పాలని ఉంది. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. అండ్ సినిమాలో పెద్దగా లాజిక్ నాకు సినిమాలో హైలైట్ సీన్ ఏందంటే, ఒక సీన్ ఉంటది. పైన బార్బ్డ్ వైర్ ఉంటది జైల్‌లో. లిటరల్లీ పరిగెత్తే వాడొక పులిలా దూకి, ఆ బార్డ్ వైర్ దాటి జైలు నుండి తప్పించుకుంటాడు. అదేం లాజిక్కో నాకేం అర్థం కాలేదు గానీ, బట్ ఎవరికైనా కావాలంటే అమెజాన్ ప్రైమ్‌లో ఉంటది. అదొక్కటే ఉంది. అండ్ ఇంకేమైనా సినిమాలు చూసినా అంటే నేనేమి చూడలేదు. నేను నీకు అందరికి చెప్పాలనుకుంటా కానీ ఇప్పుడు చెప్తా. ఎవరైనా 'మ్యాడ్' చూడకపోతే ఎళ్లి చూసేయండి. సినిమా సూపర్‌గుంది. నేనెప్పుడో చూసా. నేను జస్ట్ చెప్పడం మర్చిపోయా. సో, అది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటది. బట్ అదే ఆ సినిమా అయితే చాలా బావుంది. సినిమా 2 గంటలు నువ్వు నవ్వుకుంటావు. సో, నాగవంశి గారు ఏం చెప్పారంటే సేమ్ సినిమాలో అదే ఉంటది. ఇంకేమైనా ఉన్నాయంటే మాకు థాంక్స్ గివింగ్ అనమాట. సో, మీ అందరికి థాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు. యూఎస్ఏ మా వినయ్ ప్రేక్షకులు ఎవరైనా యూఎస్‌లో ఉంటే వారు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒకటి మన అమెరికా నుండి ప్రపంచానికి మొత్తం థాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు వినేది యాక్చువల్లీ నల్ల ఫ్రైడే. సో, బ్లాక్ ఫ్రైడే అనమాట. బ్లాక్ ఫ్రైడే ఏందంటే థాంక్స్ గివింగ్ అనే పండగ అయిన తర్వాత బేసిక్‌లీ హాలిడే సీజన్. సో, క్రిస్మస్, న్యూ ఇయర్ ఆ హాలిడే సీజన్ పీరియడ్ మొత్తం అప్పుడు షాపింగ్ డీల్స్ మొదలవుతాయనమాట. వాళ్ళెందుకు బ్లాక్ ఫ్రైడే అని పిలుస్తారో నిజంగానే నాకు తెలీదు గానీ, బట్ నల్ల ఫ్రైడే శుభాకాంక్షలు గూడా మీ అందరికి. సో, థర్డ్ రోల్ ది అప్డేట్. సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే, యాజ్ ప్రామిస్డ్ నేను ఎందుకో నాకు జస్ట్ చూడాలనిపించింది. సో, మళ్ళీ చూసాను. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు అండ్ డైరెక్టర్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో, ఏమైనా ప్రత్యేకంగా చెప్పాలంటే దీనికి ముందంటే ఏం లేదు. వి విల్ గెట్ రైట్ ఇంటూ ఇట్. సో, ఈ సినిమాకి క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ ఆఫ్‌కోర్స్ 'హారిక హాసన్ సినీ క్రియేషన్స్.' నేను ఒకటే చెప్తా అండ్ దెన్ మళ్ళీ తర్వాత చెప్తే ఏందంటే, ఇది ఫస్ట్ మూవీ అండి 'హారిక హాసన్ క్రియేషన్స్' ఎక్స్‌క్లూసివ్‌గా అంటే వాళ్ళు సోలో ప్రొడ్యూసర్స్‌గా వాళ్ళు తీశారు. ఎందుకంటే 'జులై' సినిమా నాకు తెలిసినంత వరకు 'డివివి దానయ్య' గారితో కో ప్రొడక్షన్ చేశారు. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ 'అత్తారింటికి దారిది' సినిమాకి నిర్మాత మన 'భోగల్ ప్రసాద్' గారు, 'బీవీఎస్ఎన్ ప్రసాద్' గారు అండ్ 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్' సో, ఎస్‌విసిసి సంస్థలో ఆ సినిమా వాళ్ళు తీశారు. బట్ ఇదైతే ఫస్ట్ సోలో మూవీ విత్ త్రివిక్రమ్ గారు ఫర్ 'హారిక హాసన్ క్రియేషన్.' దిస్ మూవీ స్టార్స్ ఆఫ్‌కోర్స్ అల్లు అర్జున్ గారు, సమంత గారు, ఆదర్శ్ శర్మ గారు, నిత్యమేనన్ గారు, ప్రకాష్ రాజ్ గారు ఇన్ ఎ క్యామియో రోల్, ఉపేంద్ర గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రావు రమేష్ గారు, ఆలి గారు, బ్రహ్మానందం గారు, సంపద రాజ్ గారు, వెన్నెల కిషోర్ గారు, శ్రీ విష్ణు గారు ఆఫ్‌కోర్స్ యాజ్ అల్లు అర్జున్స్ ఫ్రెండ్ ఈ సినిమాలో. కృష్ణ చైతన్య గారు, స్నేహ గారు, సింధు టోలాని గారు, ఇంకెవరైనా మర్చిపోయానంటే జీవ గారు కూడా ఉంటారు, సురేఖ వాణి గారు ఉంటారు. సో, ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో నేను యాక్చువల్లీ కౌంట్ చేశా ఐఎండీబీకెళ్ళి. ఈ సినిమాలో 34 మందుంటారండి. 34 పీపుల్ ఉంటారు క్యాస్ట్ మెంబర్స్ ఈ సినిమాలో. సో, అంతమంది ఉంటారు. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారికి, ఈ సినిమాకి సాహిత్యం రాసినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, శ్రీమణి గారికి అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారికి, సుబ్రహ్మణ్యం పాట రాసినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారికి, ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఫేవరెట్ కెమెరామాన్ ప్రసాద్ ముర్రెల్ గారు. ఇది ఆయన సెకండ్ కాంబినేషన్ త్రివిక్రమ్ గారితో ఆఫ్టర్ 'అత్తారింటికి దారిది.'
ఈ సినిమాకి ఎడిటింగ్ చేసినటువంటి నాకు మరొకసారి చాలా ఇష్టమైన ఒక ఎడిటర్. ఆయన ఫస్ట్ మూవీ నాకు తెలిసినంత వరకు ఎడిటర్‌గా ప్రవీణ్ పొడి గారు. 'పిల్లా సమేంద్ర' అనుకుంటా. సో, ఆఫ్‌కోర్స్ 'అత్తారింటికి దారేది' సినిమాకి కూడా ఆహ్, యూ నో 'అత్తారింటికి దారేది' సినిమాకి ఎడిటర్ కూడా ప్రవీణ్ పొడి గారు. ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసినటువంటి 'రాజసుందరం' మాస్టర్‌కి, 'గణేష్' మాస్టర్‌కి, 'శేఖర్' మాస్టర్‌కి అండ్ 'జానీ' మాస్టర్‌కి ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ రవీంద్ర గారు. ఈ సినిమాకి ఫైట్స్ చేసినటువంటి 'పీటర్ హైన్' మాస్టర్. అండ్ దిస్ మూవీ ఆఫ్‌కోర్స్ రిటెన్ అండ్ డైరెక్టర్ బై మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అండ్ ఈ సినిమాకి నిర్మాత ఆఫ్‌కోర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో. ఈ సినిమాకి నిర్మాత ఎస్. రాధాకృష్ణ గారు, చిన్నబాబు గారు. ఆఫ్‌కోర్స్ ఆన్ ద బ్యానర్ ఒక సంస్థ 'హారిక హాసన్ క్రియేషన్స్.' అండ్ ఈ సినిమా ఏప్రిల్ 9, 2015 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెంట్స్ గురించి చెప్పాలంటే అంటే ఆబ్వియస్‌గా అందరికి తెలిసేదే. బట్ ఎవరికైనా గుర్తు లేదంటే నేను ప్రత్యేకంగా చెప్తా. ఏందంటే సో, ఆఫ్‌కోర్స్ 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత వస్తుంది కాబట్టి ఈ సినిమాకి భారీ అంచనాలున్నాయి. ప్రతి కార్నర్ నుండి. అండ్ యాక్చువల్లీ బేసిక్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే ఇది 2015 సమ్మర్ సీజన్ తెలుగు మూవీ సీజను అంటే 2015 సమ్మర్ సీజన్ తెలుగు సినిమాలకి ఇది వన్ అండ్ ఓన్లీ పెద్ద సినిమాలు. మిగతా పిచ్చలైట్ సినిమాలొచ్చాయి. 'లయన్' వచ్చింది, 'పండగ చేసుకో' వచ్చింది. ఏవేవో విచిత్రమైన సినిమా. దానికి ముందు 'రే' సినిమా వచ్చింది. 'సాధన్ తేజ్' గారి 'రే' సినిమా. ఆ సినిమా నాకు తెలిసి ఈ పాడ్‌కాస్ట్ వింటున్నారంటే ఎవ్వడు జూసుండడు. కానీ మీరెవరైనా జూసినారంటే మీకు జోహార్ అంతే. యాహ్! యాహ్! ఈ సినిమా బేసిక్‌గా అదే ఇట్ ఈస్ ది ఓన్లీ బిగ్ మూవీ టు రిలీజ్ ఇన్ 2015 సమ్మర్ తెలుగు మూవీ సీజన్ అనమాట. సో, నేనైతే 12థ్ క్లాస్‌లో ఉన్నాననమాట. సో, హై స్కూల్‌లో నా సీనియర్ ఇయర్ అనమాట. అండ్ నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉంటుండే. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ 'అత్తారింటికి దారేది' తర్వాత ఎంతైనా అంటే బేసిక్‌గా నీకు ఒక సంవత్సరంలో ఉండేదే ఒక అంటే ఒక 6 పెద్ద సినిమాలు. ఇది వన్ ఆఫ్ దెమ్ కాబట్టి ఆఫ్‌కోర్స్ నువ్వు ఎక్సైట్ అవుతావు. సో, ఆల్బమ్ వచ్చింది. నేను తెగ విన్నాను. అండ్ అనదర్ అమేజింగ్ ఆల్బమ్ ఫ్రమ్ డీఎస్‌పీ గారు అనిపించింది. అండ్ దెన్ సినిమా రిలీజ్ అయింది. అండ్ నేనైతే షాక్ అయ్యా. ఏందంటే రివ్యూస్ టాక్ చూసి. ఎందుకంటే నాకు బాగా గుర్తు. ఈ సినిమాకి చాలా నెగెటివ్ టాక్ అండ్ వాళ్ళు మంచి రివ్యూస్ రాయలేదు సినిమాకి. నాకు ప్రత్యేకంగా ఇంకేం గుర్తుందంటే త్రివిక్రమ్ గారు ఈవెన్ నాకు బాగా గుర్తు. ఏదో లైక్ ఒక ప్రెస్ మీట్‌లో అప్పట్లో ఆయన రివ్యూవర్స్ మీద ఆయన ఫైర్ ఏసారన్నమాట. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ, అది మాత్రం నాకు గుర్తు. అండ్ దెన్ 'త్రివిక్రమ్' గారి సినిమాలంటే 'ఖలేజా', 'జులాయి', 'అత్తారింటికి దారేది', 'అ.ఆ', 'అరవింద సమేత అలవైకుంఠపురంలో' ఈ సినిమాలన్నీ నేను థియేటర్‌లో చూశాను. ఈ సినిమాకి మంచి టాక్ రాలేదు కాబట్టి, ఈ సినిమా నేను థియేటర్‌లో చూడలేదు. ఎవెన్చువల్‌గా నేను డీవీడీలో చూసి నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఏందంటే, ఏదో మిస్ అవుతున్నారు. అంటే బేసిక్‌గా మన 'త్రివిక్రమ్' గారి మార్క్ ఏదైతుందో, ఆ మ్యాజిక్కు, ఆ మాయ అంటే 'త్రివిక్రమ్ సెల్యులాయిడ్' అంటారు కదా! సో, సెల్యులాయిడ్ మీద ఆయన మాయ మిస్ అవుతుంది. అంటే ఆయన మాయ లేదు. దాని తర్వాత సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్. అంటే అప్పట్లో 'అత్తారింటికి దారేది' అంటే అదే 'త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్' ఆ సినిమాలాగా మేము ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ ఆఫ్‌కోర్స్ మేము ఆల్రెడీ ఆ సినిమా మళ్ళీ రివ్యూ చేసాం ఈ పాడ్‌కాస్ట్‌కి. సో, ఏజ్‌తో కొద్దీ ఆఫ్‌కోర్స్ 'అత్తారింటికి దారేది' అంత మంచిగా లేదు. అండ్ ఈ 2 సినిమాలు పోలిస్తే అంటే ఈ సినిమా వచ్చి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలయింది. నెక్స్ట్ ఈ వచ్చే ఏప్రిల్‌లో 9 సంవత్సరాలవుతది. కంపారిటివ్‌గా ఈ 2 సినిమాలు చూస్తే యాక్చువల్లీ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' నాకు కొంచెం ఎక్కువ నచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో తక్కువ క్రింజ్ ఉంది. కానీ రీవాచ్ చేసే కొద్దీ నాకేమనిపించిందంటే ఇది నో మోర్ దెన్ జస్ట్ ఒక టైమ్ పాస్ మూవీ. బేసిక్‌గా ఈ సినిమా ఎట్లా నడిపిస్తదంటే ఏం నడిపిస్తదంటే డ్రామా దాని తర్వాత డైలాగులు. మోర్ దెన్ ఒక యాక్షన్, కామెడీ, రొమాన్స్ అండ్ మెయిన్‌గా 'త్రివిక్రమ్' గారి సినిమాల్లో ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఒక మంచి ఎమోషన్ ఉంటది. లేకపోతే ఒక మంచి ఫీల్ ఉంటది. ఈ సినిమాలో అదంతా లేదు. అది తర్వాత మేము అది రైటింగ్ సెక్షన్‌లో మేము చెప్తాం బేసిక్‌గా. ఓకే. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సెక్షన్ సంగతానికొస్తే ఆఫ్‌కోర్స్ ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత అప్పుడు వార్తొచ్చింది. ఏందంటే 'త్రివిక్రమ్' గారి దర్శకత్వంలో 'అల్లు అర్జున్' గారు ఇంకొక సినిమా తీస్తున్నారు. సో, ఇది ఆయన సెకండ్ కాంబినేషన్‌లో ఇది ఆయన ఇది వాళ్ళిద్దరి సెకండ్ కాంబినేషన్ ఆఫ్టర్ 'జులాయి' అనమాట. సో, ఒరిజినల్‌గా వాళ్ళు ఎర్లీ డిసెంబర్ 2013లో వాళ్ళు పూజ చేద్దాం అనుకున్నారు. ఫిబ్రవరి 2014లో వాళ్ళు షూటింగ్ చేద్దామని వాళ్ళనుకున్నారన్నమాట. సో, దానికి ముందు వాళ్ళు ఆల్రెడీ 'దేవిశ్రీ ప్రసాద్' గారు మ్యూజిక్ వాళ్ళు సెట్ చేశారు. అండ్ దెన్ 'ప్రవీణ్ పొడి' గారు వాళ్ళు ఎడిటర్‌గా వాళ్ళు ఆల్రెడీ సెట్ చేసి సినిమా వాళ్ళు ఆహ్, సిన్
సినిమా వాళ్ళు అనౌన్స్ చేశారు బేసిక్‌గా. ఓకే. సో, సినిమా అఫీషియల్‌గా 10 ఏప్రిల్ 2014 రామనాయుడు స్టూడియోస్‌లో వాళ్ళు సినిమా అఫీషియల్‌గా లాంచ్ చేశారు. సో, ఈ సినిమాకి రకరకాల వాళ్ళ టైటిల్స్ అనుకున్నారన్నమాట. 'కవచం' అనుకున్నారు, 'త్రిశూలం' అనుకున్నారు, దాని తర్వాత 'హుషారు' అనుకున్నారు, 'జాదూగర్' అనుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఇనీషియల్‌గా 'జాదూగర్' అని వాళ్ళు సెలెక్ట్ చేద్దాం వాళ్ళు అనుకున్నారు. కానీ ఫైనల్‌గా సినిమాకి నెల రోజుల ముందు వాళ్ళకి ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి మార్చ్ 6, 2015 ఒక ప్రెస్ రిలీజ్ పెట్టేసి ఈ సినిమా పేరు 'సన్ ఆఫ్ సత్యమూర్తి.' కానీ అది నువ్వు ఎట్లా స్పెల్ చేసావంటే దాని తర్వాత డాష్ ఓ సత్యమూర్తి. అంటే సన్ డాష్ ఆఫ్ సత్యమూర్తి. అట్లా టైటిల్ ఉంటదనమాట. సో, కాస్టింగ్ సంగతానికొస్తే ఆఫ్‌కోర్స్ అల్లు అర్జున్ హీరో. దాని తర్వాత సమంత గారు కాస్ట్ అయ్యారు. దాని తర్వాత సెకండ్ హీరోయిన్ రోల్‌కి నిత్య మీనన్ గారు సెలెక్ట్ అయ్యారు. ఇది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్. సో, యాక్చువల్లీ ఫస్ట్‌దేంటంటే ఆ పాత్ర అంటే 'దేవరాజ్ నాయుడు' పాత్రకి వాళ్ళు ఫస్ట్ 'అర్జున్ సర్జా' అంటే మన యాక్షన్ కింగ్ 'అర్జున్' గారు అదే 'లియో' సినిమాలో ఉంటారు గదా! 'హనుమాన్ జంక్షన్‌లో' వన్ ఆఫ్ ది హీరోస్. బట్ ఫస్ట్ వాళ్ళు 'అర్జున్' గారు అనుకున్నారు. బట్ ఆయనకి డేట్స్ ఇష్యూస్ వేరే కమిట్మెంట్స్ ఉండడం వలన ఆయన చేయలేకపోయారు. దాని తర్వాత మన అంటే యెస్టర్‌ఇయర్ గాదు. కానీ అప్పట్లో హీరోయిన్ 'స్నేహ' గారు కూడా ఆమె సినిమాలో వాళ్ళు క్యాస్ట్ చేశారన్నమాట. అండ్ దెన్ ఫైనల్‌గా 'అర్జున్' గారి రోలు 'ఉపేంద్ర' గారు క్యాస్ట్ అయ్యారు. కానీ 'త్రివిక్రమ్' గారికి ఆయన ప్రత్యేకంగా చెప్పారన్నమాట. ఏందంటే ఈ సినిమా మనం ప్రమోట్ చేసే విధానం మేము తీసే కంటెంట్ ఏదైతే ఉందో మేము 'ఉపేంద్ర' గారిని ఇంక్లూడ్ చేయట్లేదు. ఎందుకంటే, ఈ సస్పెన్స్ ఏదైతే ఉందో అది ముందే రివీల్ చేయాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే, 'దేవరాజ్ నాయుడు' అనే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కథకి చాలా క్రూషియల్‌గా ఉండే ఒక పాత్ర అన్నమాట. సో, అందువల్లనే వాళ్ళు పెట్టలేదు. దాని తర్వాత ఈ సినిమాకి సపోర్టింగ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో 'ఎంఎస్ నారాయణ' గారుంటారు. అన్‌ఫార్చునేట్‌లీ ఈ సినిమాకి రిలీజ్ అయ్యే ముందు ఆయన చనిపోయారు. బట్ అప్పటి వరకు ఆయన సినిమాలో పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆయన చాలా కంప్లీట్ చేశారనమాట. అండ్ దెన్ ఏమైందంటే 'త్రివిక్రమ్' గారికి ఆయన సీన్స్ ప్రత్యేకంగా పెట్టాలని ఉండేది. కానీ ఆయనకొక సమస్యొచ్చిందనమాట. ఏందంటే అంటే 'ఎంఎస్ నారాయణ' గారు డబ్బింగ్ చెప్పలేదనమాట. ఏందంటే ఇప్పుడు స్టంట్ డబుల్ పెట్టి మేము మళ్ళీ తీయొచ్చు. లేకపోతే యూ నో మనం తీసేది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టి ఏదో ఒకటి చేసేద్దాం. దాని తర్వాత వాళ్ళు చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్ట్ పిలిపిచ్చారు. కానీ మొత్తానికి 'శివారెడ్డి' గారు అదే మన 'దూకుడు' సినిమాలో నాజ నాగార్జున, రాజీవ్ కనకాల అందరిని ఇమిటేట్ చేసారు కదా! అంటే 'శివారెడ్డి' గారు ది బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నాకు తెలిసినంత వరకు తెలుగులో. సో, 'శివారెడ్డి' గారిని పిలిపిచ్చి వాళ్ళు 'ఎంఎస్ నారాయణ' గారికి వాళ్ళు డబ్బింగ్ చెప్పారన్నమాట. దాని తర్వాత 'సంపత్ రాజు' గారు కూడా కాస్ట్ అయ్యారు. ఫిబ్రవరి 2015లో. స్టైలింగ్ సంగతానికొస్తే ఈ సినిమాకి ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారు అండ్ ఆయన స్టైలిస్ట్ పేరు అశ్విన్ అనమాట. వాళ్ళు దుబాయ్‌కి పోయి ఈ సినిమాకి 10 కిలోలు తగ్గించి ఒక కస్టమైజ్డ్ డయట్ అండ్ వర్కౌట్‌తో వాళ్ళు మొత్తం అది చేశారన్నమాట. సో, అల్లు అర్జున్ గారు ఎందుకింత స్టైలిష్‌గా ఉన్నారంటే బేసిక్‌గా ఆ కాస్ట్యూమ్‌లు వాళ్ళు దుబాయ్‌లో కొన్నారన్నమాట. సో, ఇనీషియల్‌గా సినిమా ఎర్లీ డిసెంబర్ 2013లో వాళ్ళు షూటింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నారు. ఏందంటే 'రేసుగుర్రం' సినిమా ఫినిష్ అయిన తర్వాత. కానీ కొన్ని అనుకోల కారణాల వలన దాని తర్వాత అల్లు అర్జున్ గారు 'రుద్రమదేవి' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినప్పుడు వాళ్ళు షూటింగ్ చేద్దాం అనుకున్నారు. అండ్ దెన్ ఫైనల్‌గా సెప్టెంబర్ 19, 2014 అది యాక్చువల్లీ ఫన్నీ అది సేమ్ 'ఆగడు' రిలీజ్ డేట్. ఒక హైదరాబాద్ షాపింగ్ మాల్‌లో వాళ్ళు షూటింగ్ మొదలుపెట్టారన్నమాట. సో, మొత్తానికి అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను మీకు చెప్తాను ఇప్పుడు ఎవరికైనా తెలియకపోతే. సో, యాస్ విత్ ఎనీ త్రివిక్రమ్ గారి సినిమా ఏందంటే ఒక భారీ పోర్షన్ సినిమా ఏదైతే ఉందో ఒక హౌస్ సెట్‌లో జరుగుతది. సో, ఈ టైం అయితే మదురైలో మాకొక హౌస్ అంటే మదురైలో మాకొక హౌస్ కావాలనమాట. సో, రవీంద్ర గారు, త్రివిక్రమ్ గారు ఏం చేశారంటే సో, యాక్చువల్లీ ఆ సెట్టింగ్ ఏదైతే ఉందో చెన్నై సముద్రం దగ్గర అది యాక్చువల్లీ ఇల్లు అనమాట. సో, వాళ్ళక్కడికెళ్ళి మదురైకెళ్ళి వాళ్ళకొక ఇల్లు కనిపెట్టారనమాట. కానీ వాళ్ళకేమనిపించిందంటే అది చాలా కంజెస్టెడ్ అయిందనమాట. అంటే అది చాలా బేసిక్‌గా అది బేసిక్‌గా చాలా కంజెస్ట్ అయిందనమాట. సో, వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. ఏందంటే లేదు అదంతా కాదు హైదరాబాద్‌లోనే మనం సెట్ పెట్టేద్దాం అని చెప్పి కోకాపేట్‌లో ఒక స్థలం తీసుకొని వాళ్ళు మళ్ళీ ఒక సెట్ పెట్టారన్నమాట. సో, ఈ సెట్ కట్టడానికి
వాళ్ళు కడయం అనే ఊరు. సో, సేమ్ మన ఎస్‌విఎస్‌సి పాడ్‌కాస్ట్‌లో చెప్పినట్టు కడయం నుండి వాళ్ళు పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి, ఆ కడయం అనే ఊరు అది రాజమండ్రి దగ్గర ఉంటది. దాని తర్వాత ఢిల్లీ నుండి వాళ్ళు చెక్క తీసుకొచ్చారన్నమాట. చెక్క అంటే వుడ్ అనమాట. సో, ఢిల్లీ నుండి చెక్క తీసుకొచ్చి దాని తర్వాత మిగతా మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో చెన్నై నుండి వాళ్ళు ఆ ఇల్లు కట్టారన్నమాట. ఈ ఈ సెట్టు ఈ మదురై హౌస్ సెట్టు అదే సెకండ్ హాఫ్ అదే ఉపేంద్ర హౌస్ సెట్ ఏదైతే ఉందో దీని ఖర్చు 1,50,00,000 అనమాట. బట్ యాక్చువల్లీ ఈ సెట్ వేయడం కంటే వాళ్ళు యాక్చువల్లీ చెన్నైకెళ్ళి వాళ్ళక్కడ షూటింగ్ జేసుంటే అంతకంటే అంటే ఇదైతే యాక్చువల్లీ తక్కువ. సో, ఇదైతే కాస్ట్ సేవ్ జేసిందనమాట. అంటే బోలెడన్ని కోట్లు సేవ్ జేసింది బేసిక్‌గా. సో, దాని తర్వాత అంటే ప్రత్యేకంగా ఈ హౌస్ సెట్ ఏదైతే ఉందో మీకు మళ్ళీ కనిపించాలంటే, లేకపోతే మీకు మళ్ళీ ఉ చూడాలని ఉందంటే, 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలో సెకండ్ హాఫ్ వాళ్ళకొక హౌస్‌కెళ్తారు గదా! రెజీనా కసాండ్రా మన రెజీనా గారి కుటుంబం అదే రెజీనా గారి ఫ్యామిలీ హౌస్ ఉండదు సెకండ్ హాఫ్‌లో సేమ్ హౌస్ సెట్. దాని తర్వాత మన 'సుధీర్ బాబు' గారి సినిమా 'భలే మంచి రోజు' అదే ఓపెనింగ్ సాంగ్ ఉంటది గదా! ఏ డోలు డోలు రే రే డోలా డోలా మొత్తం పాట ఉంటది గదా! సో, అది సేమ్ హౌస్ సెట్ అనమాట. సో, యాహ్! ఈ హౌస్ సెట్ ఆ 2 సినిమాల్లో మీరు మళ్ళీ జూడొచ్చు. దాని తర్వాత ఈ సినిమాకి క్లైమాక్స్ సీన్స్ వాళ్ళు లేట్ జాన్యువరి 2015లో వాళ్ళు జేశారు. దాని తర్వాత లేట్ ఫిబ్రవరిలో వాళ్ళు 'సూపర్ మచ్చి' సాంగ్ వాళ్ళు షూటింగ్ జేశారనమాట. అదే హౌస్ సెట్‌లో. ఆ పాటకి కొరియోగ్రఫీ చేసింది శేఖర్ మాస్టర్. దాని తర్వాత వాళ్ళు స్పెయిన్‌కెళ్ళి 3 పాటలు తీశారనమాట. ఐ థింక్ 'శీతాకాలం' 1 అండ్ 3 దాని తర్వాత 'జారుకు' ఈ 3 పాటలు వాళ్ళు స్పెయిన్‌లోనే షూటింగ్ చేశారనమాట. దాని తర్వాత షూటింగ్ మొత్తం ఎప్పుడు అయిపోయిందంటే, అన్నపూర్ణ స్టూడియోస్‌లో వాళ్ళు 'కమ్ టు ద పార్టీ' 'శుభలక్ష్మి' పాట అన్నపూర్ణ స్టూడియోస్‌లో వాళ్ళకి సెట్టేసి మార్చ్ 11, 2015 షూటింగ్ అయిపోయిందనమాట. ఆ రోజు కంక్లూడ్ అయిందనమాట. అండ్ ఆ పాటకి కొరియోగ్రాఫర్ మన 'జానీ మాస్టర్.' సో, ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఈ సినిమాలో ఒక అన్నతమ్ముల గొడవ ఉంటదనమాట. సో, 'ఎంఎస్ నారాయణ' గారిది 'రావు రమేష్' గారి సీన్స్ ఏదైతే ఉన్నాయో, 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు యాక్చువల్లీ ఆయన ఆయన అంకుల్స్ అనమాట. సో, ఆయన అమ్మగారి వాళ్ళ మటర్నల్ అంకుల్స్ అనమాట. వాళ్ళ ఊర్లో అంటే వాళ్ళకుండే ఒక గొడవలు ఏదైతే ఉన్నాయో, అది ఆ ఊరేంటంటే ఆహ్, వెగష్ వె వెగేశ్వర వెగేశ్వరపురం. అది వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంటదనమాట. సో, వాళ్ళ గొడవలు ఏదైతే ఉన్నాయో, అది ఆయన రిలేటివ్స్ నుండి సో, ఆయన మదర్స్ మటర్నల్ అంకుల్స్ నుండి ఇన్‌స్పైర్ అయిన గొడవనమాట. సో, 'ఎంఎస్ నారాయణ', 'రావు రమేష్' గారి కాన్‌ఫ్లిక్ట్ సబ్‌ప్లాట్ అనమాట. దాని తర్వాత మొత్తానికి సినిమా షూటింగ్ అయిపోయింది. అండ్ దెన్ మార్చ్ 21, 2015 వాళ్ళు ఆడియో లాంచ్ చేసారన్నమాట. 'హెచ్ఐసీసీ నోవెటెల్ హోటల్' హైదరాబాద్‌లో. ఆఫ్‌కోర్స్ అది సూపర్ హిట్ అయింది. సో, ఈ సినిమా రిలీజ్ డేట్ అంటే వాళ్ళు షూటింగ్ చేసే విధానం. బట్ యాక్చువల్లీ మనం నిజాలు మాట్లాడుకోవాలంటే ఇంత పెద్ద సినిమా అంత తక్కువ టైంలో తీయడం అనేది అది యాక్చువల్లీ గ్రేటు అసలు. అంటే సెప్టెంబర్ టు ఏప్రిల్ అది బేసిక్‌గా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాని తర్వాత సప్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్యువరి, ఫిబ్రవరి దాని తర్వాత మార్చ్. సో, బేసిక్‌గా మొత్తం సినిమా ఆల్‌మోస్ట్ లైక్ 7 మంత్స్‌లో వాళ్ళు యాహ్! 7 నెలల్లో వాళ్ళు మొత్తం షూటింగ్ కంప్లీట్ చేశారనమాట. సో, అదైతే యాక్చువల్లీ గ్రేటు. ఎప్పుడు త్రివిక్రమ్ గారు ఎందుకు అంత సేపు తీసుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు గానీ, అది వేరే విషయం అనుకో. బట్ యాహ్! మొత్తానికి అంటే ఈ సినిమాకి రిలీజ్ డేటు వాళ్ళు ఫస్ట్ ఫిబ్రవరి 20థ్ అనుకున్నారు. దాని తర్వాత పోస్ట్‌పోన్ అయింది ఏప్రిల్ 2కి. దాని తర్వాత అంటే అప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ హవా నడుస్తుందనమాట. సో, దీంట్లో కొట్టుకుపోతాం అని జెప్పి లేదు అదంతా గాదని జెప్పి ఫైనల్‌గా ఏప్రిల్ 9 మన అల్లు అర్జున్ గారి బర్త్‌డే కోసం వాళ్ళు సినిమా రిలీజ్ చేశారన్నమాట. సో, ఫైనల్‌గా ఏప్రిల్ 9 వచ్చింది. ఆఫ్‌కోర్స్ భారీ అంచనాలతో సినిమా రిలీజ్ అయింది. అండ్ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ అయితే 20,00,00,000 ఐ థింక్ 20,00,00,000 షేర్ నాకు తెలిసినంత వరకు. ఓర్ సారీ నో అది గ్రోస్ అనమాట. సారీ 20.5 క్రోర్ షేర్ వసూలు చేసి
ఇది థర్డ్ హైయెస్ట్ ఓపెనింగ్ తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమాకి. అంటే అప్పట్లో అట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ రిలీజ్ అనమాట. సో, మొత్తానికి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 54,00,00,000 చేస్తే సినిమా మొత్తానికి 52,00,00,000 షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ పరంగా అబోవ్ యావరేజ్‌గా నిలిచింది విత్ మినిమల్ లాసెస్. కానీ ఈ సినిమా అంటే 50,00,00,000 50,00,00,000 కంటే ఎక్కువ షేర్ వసూలు చేసింది కాబట్టి ఈ సినిమాతో అల్లు అర్జున్ గారు మొట్టమొదటి తెలుగు నటుడు టు స్కోర్ బ్యాక్ టు బ్యాక్ అంటే కన్సెక్యూటివ్‌గా 50,00,00,000 షేర్ సినిమాల్లో తెలుగు సినిమా మొత్తం చరిత్రలో. ఆ 2 సినిమాలేంటంటే 2014లో హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ 'రేస్ గుర్రం.' ఆ సినిమా 50,00,00,000 షేర్ దాటింది. దాని తర్వాత మరొకసారి 2015లో 'సన్ ఆఫ్ సత్యమూర్తి.' నాకు తెలిసినంత వరకు ఈ సినిమా కూడా థర్డ్ హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ ఆఫ్ ది ఇయర్ ఆఫ్టర్ 'బాహుబలి: ది బిగినింగ్.' ఆఫ్‌కోర్స్ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. దాని తర్వాత 'శ్రీమంతుడు' ఆ సినిమా కాయిన్డ్ అది ఒక కొత్త పదం తెచ్చిందనమాట. ఏందంటే నాన్ బాహుబలి ఇండ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్. దా ఆహ్, అయన్నీ తర్వాత 'సన్ ఆఫ్ సత్యమూర్తి' అది థర్డ్ హైయెస్ట్ గ్రోసింగ్ అనమాట. సో, దాని లాస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఈ సినిమాకి మా టీవీ శాటిలైట్ రైట్స్ ఏదైతే ఉన్నాయో 9.5 క్రోర్స్ వాళ్ళు కొని మొత్తానికి సినిమా ప్రీమియర్ అయిన డే ఏంటంటే జూలై 19, 2015. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. ఇది లాస్ట్ నాకెందుకో ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. నేను రాయలేదు కానీ నేను గుర్తుపెట్టుకున్నాను. ఏందంటే మన 'రవిశంకర్' గారు ఆఫ్‌కోర్స్ అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి 'ఉపేంద్ర' గారు డబ్బింగ్ చెప్పారని. సో, ఆ రోజు ఏమైందంటే 'ఉపేంద్ర' గారు ఆయన డబ్బింగే చెప్దాం అనుకున్నారు సినిమాలో. కానీ ఆలి గారే జెప్పారు. ఇదేంటంటే ఆలితో సరదాగా షోలో 'రవిశంకర్' గారొస్తారు ఒకరోజు గెస్ట్‌గా. ఐ థింక్ 2020లో వచ్చారు. మార్చ్‌లో ఏదో ఒక ఎపిసోడ్ ఉంటది. మీరు యూట్యూబ్‌లో కొడితే మీకు దొరుకుతది. సో, ఆలి గారేం జెప్పారంటే ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నారు గాబట్టి. ఆలి గారేం జెప్పారంటే బేసిక్‌గా లైక్ ఆయనతో సీన్స్ తీశారు. కానీ ఆలీకేమనిపించిందంటే త్రివిక్రమ్ గారికెళ్ళి ఇది చెప్పారు. ఏందంటే, "సార్ ఇదేదో షూట్ అవ్వట్లేదు. రవి రవిని పెడితే బావుంటదని" చెప్పి అవును. అదే కదా! నాకు కూడా అదే ఐడియా వచ్చిందని చెప్పి దాని తర్వాత రవిశంకర్ గారిని పిలిచి ఆయన డబ్బింగ్ చెప్పి మొత్తం సినిమా వాళ్ళు పూర్తి చేశారనమాట. సో, అంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్‌కి వాళ్ళట్లా పూర్తి చేశారనమాట. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు కథా సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోతే అంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. నేను జెప్తా. సో, ఇక్కడేందంటే సేమ్ లైక్ 'అత్తారింటికి దారేదిలాగా' ఒక బలిసిన ఫ్యామిలీ ఉంటదనమాట. ఈ వీళ్ళన్ వీళ్ళన్నిట్లికి ఒక వారసుడు 'విరాజ్ ఆనంద్' అనమాట. కానీ వాడు చిన్న కొడుకు. సో, వాడి డ్యాడీ ఎవరంటే సత్యమూర్తి అనమాట. వాడి బలహీనత ఏందంటే జనాల్ని నమ్మడం అండ్ బేసిక్‌లీ అందరికి సహాయం చేయడం. సో, అనుకోకుండా ఒకరోజు సత్యమూర్తి ఒక ట్రక్ యాక్సిడెంట్‌లో లేకపోతే ఒక యాక్సిడెంట్‌లో ఆడు ఘోరంగా చనిపోతాడనమాట. సో, ఏందంటే అంటే ఆహ్, సత్యమూర్తి ఆస్తి ఒక 300,00,00,000 కానీ ఆ 300,00,00,000 అసలు పనికిరాదనమాట. ఎందుకంటే అదే సరైన సమయం అంటే అదే డబ్బు అంటే అదే అమౌంట్ ఏదైతే ఉందో బాకీగా అది సేమ్ అమౌంట్ వాడు ఏంటది అప్పులు అప్పులా యాహ్! బేసిక్‌గా వాడికేదైతే అప్పులు ఏదైతే ఉన్నాయో, వాడు జేసిన అప్పులు లేకపోతే వాడిచ్చే వాటా జనాలకి లేకపోతే వాడు జేసిన మనీ ఏదైతే ఉన్నాయో, అది కూడా సేమ్ 300,00,00,000. సో, ఏమవుతదంటే పైన సాంబశివరావు అని ఒకడొస్తాడు. ఆడేం జెప్తాడంటే విరాజ్‌కి "నువ్వు బ్యాంక్రప్సీ కోసం నువ్వు ఫైల్ చెయ్యి" అని జెప్పి, "లేదు మా నాన్న పేరు నిలబెట్టాలి. ఎలాగైనా నేను నిలబెట్టాలి. మా నాన్న పేరుకి ఏమి అవ్వకూడదని" జెప్పి బేసిక్‌లీ ఆ ఆస్తి మొత్తం వాడు రాసేసి, వాడి ఫ్యామిలీ బేసిక్‌గా రోడ్ మీద పడిపోతది. సో, దాని నుండి బయటకి రావడానికి వీడు తిండి తిప్పులు మానేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. దాని తర్వాత వాడికొక అవకాశం ఇస్తాడు. వాడి ఫ్రెండ్ ఎవడంటే మన శ్రీ విష్ణు గారు. ఆడేం చెప్తాడంటే వెడ్డింగ్ ప్లానర్‌గా నువ్వు చేస్తావంటే ఆడు చేస్తాడు. దాని తర్వాత వాడు వాడి అసిస్టెంట్ ఉంటారనమాట. వాడి పేరు పరం. ఇది మన ఆలి గారు. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళక్కడ వెళ్తారు. అమ్మాయికి అంటే జరిగే అమ్మాయి పెళ్ళేంటంటే యాక్చువల్లీ విరా విరాజ్‌కి ఉండే ఒక మనిషి అనమాట. ఆ అమ్మాయి పేరు పల్లవి. ఇది మన ఆదా శర్మ గారు. సో, ఏంటంటే వాడి దరిద్రానికి ఈ అమ్మాయి పెళ్లి చేయాల్సినొచ్చింది. అక్కడ వాడికొక అమ్మాయి యూ నో పరిచయం అవుతది. అమ్మాయి పేరు సమీర అనమాట. ఆమెకు షుగర్ ఉందనమాట. వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. సమీరని పెళ్లి చేసుకునే కొద్దీ అప్పుడు ఏమవుతదంటే
దాని తర్వాత మధ్య మధ్యలో వాడు ఒక ఒక ఫ్యామిలీని ఒక ఫ్యామిలీలు కలుపుతాడు. మన 'వెంకీ గారు' అండ్ 'కలిసుందాంరా' లాగా. అండ్ దెన్ అంటే 'రావు రమేష్' గారు, 'ఎంఎస్ నారాయణ' గారు, దాని తర్వాత మన 'అమిత్ తివారీ' గారు, అదే ఆ గుండా ఆయన ప్రతి సినిమాలో ఉంటే బేసిక్‌గా 'పోకిరి' సినిమాల్లో ఏంటది సీఎం కూడా అదే బేసిక్‌గా కెమెరా పట్టుకొని అమ్మాయిని వాడది జేసాడు. ఆయన ప్రతి సినిమాలో ఉంటార్రా. సేమ్ క్యారెక్టర్ ఉంటది. బట్ నేను ఆయన ఇంటర్వ్యూలు జూసా. ఆయన చాలా మంచోడు. బట్ సో, ఆ ఫ్యామిలీని కలుపుతాడు. దాని తర్వాత ఏమవుతుందంటే, సమీరని పెళ్లి జేసుకోవడానికి వాడు రెడీ అయ్యే టైంలో అక్కడ ట్విస్ట్ ఒస్తది. ఏందంటే, యాక్చువల్లీ ఆ అమ్మాయి పైడ సాంబశివరావు వాళ్ళ కూతురనమాట. సో, పైడ సాంబశివరావు ఏం జెప్తాడంటే, "నేను నీకొక సవాలిస్తున్నాననమాట. నువ్వు ఆమెని పెళ్లి జేసుకోవాలంటే, మీ డ్యాడీ సత్యమూర్తి నన్ను మోసం జేశాడు. ఏందంటే, నాకు 8,000 8 గదా! 8,000 ఎకరాలు ఒక, ఒక ప్రాపర్టీ నాకమ్మారు. అండ్ అది ఎక్కడుందంటే, అది రెడ్డియార్పతి అని ఒక ఊర్లో ఉంటది. అండ్ దెన్ ఆ భూమిని ఆక్రమించేది ఒకడున్నాడు. ఆడి పేరు దేవరాజు నాయుడు. ఆహ్, బేసిక్‌గా ఆహ్, ఆ భూమికుండే ఒక వాల్యూ ఏదైతుందో, దాని కరెంట్ వాల్యూ ఏదైతుందో అది 50,00,00,000 అనమాట. సో, వాడేం జెప్తాడంటే, నేను నీకు 4 రోజులు టైమిస్తున్నా. నువ్వు దేవరాజు గాడి ఇంటికెళ్తే వాడి చేత నుండి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ నువ్వు తీసుకొస్తే, నువ్వు నేను నేను మా అమ్మాయి నేను నేను నీకిచ్చి పెళ్లి జేస్తాను అని జెప్తాడు. సో, అల్లు అర్జున్ అండ్ ఆలీ వాళ్ళిద్దరూ కలిసి అక్కడ వెళ్తారు. వాడైతే లేదు 6 ఇంటూ ఆ 6 ఇల్లు అని ఆడు జెప్తాడు. లేదు 9 ఇల్లు అని వాళ్ళు జెప్తారు. వాళ్ళకెళ్ళాల్సింది 6 ఇల్లు. కానీ వాళ్ళు 9 ఇల్లుకెళ్ళి వాళ్ళు దేవరాజు ఇంట్లో వాళ్ళు ఇరుక్కుంటారు. కానీ దేవరాజు వాడిని చంపలేడు. ఎందుకంటే వాడి భార్య ఉంటది. అండ్ వాడి భార్య అంటే వాడికి ఉచ్చ బేసిక్‌గా. సో, సేమ్ మన 'మర్యాద రామన్న' సినిమాలాగా వాడి భార్య ఉన్నంత వరకు వాడి నిజ స్వరూపం ఏదైతుందో అది వాడు బయటకి చూపియడనమాట. సో, ఏందంటే స్లోగా ఈ దేవరాజ్ గాడు వాడి నమ్మకం వాడు గెలుస్తాడనమాట. సో, యాస్ ఏ రిజల్ట్ ఆడేం చేసినాడంటే బేసిక్‌గా ఒక కట్నంలాగా వాడి చెల్లి ఇది మన నిత్యమేనన్ గారు వాడి చెల్లికిచ్చి వాడు పెళ్లి చేసేసాడనమాట. ఇది ఇది విరాజ్ గాడి ప్లాన్‌లో లేదు. లేదని ఉంది గాబట్టి, ఫైనల్‌గా వాడొక డిసిషన్ జెప్తాడనమాట. లేదు నేనిక్కడికి ఎందుకొచ్చానంటే ల్యాండ్ డాక్యుమెంట్‌లు తీసుకురావడానికి, మీ చెల్లిని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదని జెప్పి, మొత్తానికి ఒక పెద్ద క్లైమాక్స్ ఫైట్ జరుగుతదనమాట. అదే సరైన సమయంలో విరాజ్ వాళ్ళ అమ్మగారొస్తారనమాట. ఇది మన 'పవిత్ర లోకేష్' గారు. దాని తర్వాత దేవరాజ్ నాయుడు వాడిని జూసి, లేదు ఆమెను జూసి, ఆడికి ఆడు గుర్తొస్తాడనమాట. సో, ఇక్కడ ట్విస్ట్ ఏందంటే, ఆ రోజు సత్యమూర్తి యాక్సిడెంట్‌లో చనిపోయినప్పుడు వాడు కాపాడింది ఇంకెవరు గాదు, దేవరాజు వాళ్ళ చెల్లి. సో, నిత్య మెనన్. సో, ఏందంటే, ఆ గొప్ప మనిషి నా చెల్లెలు ప్రాణాలు కాపాడాడు గాబట్టి, ఇదిగో ఈ ల్యాండ్ డాక్యుమెంట్‌లు పట్టుకొచ్చి తీసుకో అని జెప్పి, ఆ ల్యాండ్ డాక్యుమెంట్‌లు పట్టుకొచ్చి ఆడు పైట సాంబశివరావు అంటే వాడికొక డెడ్‌లైన్ ఇస్తాడు. దానికి ముందు వాడి చేతుల్లో పెట్టేసి ఆడు ఎళ్ళిపోతాడు. అండ్ దెన్ బేసిక్‌గా ఏందంటే, వాడు వాడు అనుకున్న ఒక ఆస్తి ఏదైతుందో ఆహ్ వాడి ఆస్తి ఏదైతే ఉందో 'రా రమేష్' వచ్చి ఆడు జెప్తాడు ఏందంటే, మీరనుకున్న ఆ స్టాక్ ఏదైతే ఉందో మీరు అమ్మేశారు. అది యాక్చువల్లీ 300,00,00,000 కంటే ము 300,00,00,000 కంటే దాని 10 రెట్లు ఎక్కువుంది. సో, బేసిక్‌గా వాడి డ్యాడీ పేరు వాడు నిలబెట్టుకున్నాడు. వాడి ఆస్తి వాడికి తిరిగొచ్చేసింది. ఇంకంతే కలిసుంటే కలదు సుఖం కమ్మని సారీ అది వేరే సినిమా గదా! లేదు. ఐయామ్ జస్ట్ కిడింగ్ బట్ అది సినిమా కథ. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే గుద్ది చెప్తున్నానండి. ఓకే. ఇందాకడ చెప్పినట్టు ఈ సినిమాల్లో 34 మందుంటారు. ఓకే. కానీ ఈ సినిమాలో ఎవరికైనా ఒక పాయింట్ ఉందంటే ముగ్గురు. ఓకే. సో, ఫస్ట్ అల్లు అర్జున్ గారు ఆయన చాలా ఒక మెచ్యూర్ పెర్ఫార్మన్స్ ఇస్తాడు. ఎందుకంటే ఏ సీన్‌కి పరంగా ఆయన ఓవర్ యాక్షన్ జేయరు. ఆయన పర్ఫెక్ట్‌గానే జేస్తారు. ఓకే. సో, ఆ సీన్‌కి తగ్గట్టుగా ఆయన అట్లా నటించారన్నమాట. ఇంకోటేందంటే ఈ పలానా రోల్ నాకెట్లా అనిపించిందంటే, ఇప్పుడు చాలా మందికి నేనిది చెప్తున్నానండి. లైక్ ప్రత్యేకంగా జెప్పాలంటే చాలా మందికి మంచి యాక్టింగ్‌కి, చెడ్డ యాక్టింగ్‌కి చాలా మందికి తెలీదు. నేను సింపుల్‌గా చెప్తా. మంచి యాక్టింగ్ ఏంటంటే, ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు చేసేది. చెడ్డ యాక్టింగ్ అంటే,
బేసిక్‌లీ 'జెనీలి' గారు అండ్ 'ఆరెంజ్.' ఓకే. సో, ఇప్పుడు నీ ఇప్పుడు నీకు అర్థమవుతది బేసిక్‌గా. అంటే అది ఇంకోటి ఏందంటే క్యారెక్టరైజేషన్ దరిద్రంగా ఉంటది. బట్ అట్ ద సేమ్ టైమ్ బ్యాడ్ యాక్టింగ్ అంటే యూ కె నీకు నీకు వెంటనే తెలిసిపోద్ది బ్యాడ్ యాక్టింగ్. ఓకే. సో, దానికొక ప్రత్యేకమైన ఒక డిఫరెన్స్ ఉంటది. ఓకే. డెఫినిట్‌గా ఒక వ్యత్యాసం ఉంటది. దాంట్లో అసలు డౌటే లేదు. సో, చాలా మందికేంటంటే సటిల్ యాక్టింగ్ అనేది వాళ్ళేమనుకుంటారంటే సింగిల్ ఎక్స్‌ప్రెషన్ యాక్టింగ్ అని వాళ్ళనుకుంటారు. లేదు అది గాదు. సటిల్ యాక్టింగ్ ఏందంటే నువ్వు సటిల్‌గా ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి, నువ్వు సటిల్‌గా ఆ ఎమోషన్ నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో నువ్వది కన్వే చేస్తున్నావా? స్క్రీన్ మీద నువ్వు నటించే విధానం అది నువ్వు కన్వే చేస్తున్నావా అనేది అది బేసిక్‌గా సటిల్ యాక్టింగ్. ఇది మన 'కొరటాల గారి' సినిమాల్లో అన్ని హీరోసు మీరు ఎవరు తీసుకున్నా సరే అంటే ఆయన పని చేసేది ఒక నలుగురు హీరోలతో బేసిక్‌గా 'మహేష్' గారు, ప్రభాస్ గారు, 'ఎన్టీఆర్' గారు, దాని తర్వాత యాహ్! దాని తర్వాత 'రామ్ చరణ్' గారు, 'చిరంజీవి' గారు గదా! సో, వాళ్ళందరూ ఏం చేసినారంటే సడల్ యాక్టింగ్ చేశారన్నమాట. ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, ఈ రోల్ పరంగా ఏదైతే ఉందో, ఈ 'విరాజ్ ఆనంద్' అనే పాత్ర ఏదైతే ఉందో, అది ఈ రోల్‌కి కావాల్సింది సడల్ యాక్టింగ్. అండ్ 'అల్లు అర్జున్' గారు ఈ పర్ఫెక్ట్‌గా జేశారు. పర్ఫెక్షన్. అన్ని సీన్‌లో జస్ట్ డన్ టు పర్ఫెక్షన్ అనమాట. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఆయన ఎరగదీశారు. యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే హి ఈస్ ఆల్‌వేస్ సూపర్బ్ అనమాట. ఆయన 'అశ్విన్' ఆయన స్టైలిష్‌కి ఫుల్లు 1000 ఔట్ ఆఫ్ 100 ఇస్తున్నా. ఎందుకంటే నా నన్నడిగితే లుక్స్ పరంగా స్క్రీన్ మై స్క్రీన్ మీద అంటే చూడ్డానికి ఒక మనిషి ఇంత స్టైలిష్‌గా, ఇంత అందంగా ఉండగలడంటే ఐ థింక్ ఇది 'అల్లు అర్జున్' గారి కెరీర్‌లో ఇది హి లుక్స్ ద బెస్ట్ ఈ సినిమాలో అయితే నన్నడిగితే. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, యాహ్! మరొకసారి ఆయన స్టైలిష్‌కి ఫుల్ మార్క్స్. ఇంకోటేందంటే, ఈ సినిమాల్లో లైక్ ఎన్ని డైలాగులు చెప్తారంటే, అన్ని డైలాగులు చెప్తారు. ఏంది అంటే, హీరో కాకుండా ఈ సినిమాకి ఆల్సో ఆయన నరేటర్ అనమాట. సో, ఇందాకడేందంటే, స్పెసిఫిక్‌గా ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ ఎట్లా ఇరగదీశారంటే, అదే చెప్పా గదా! ఆ సటిల్ యాక్టింగ్, ఎమోషన్స్, ఆ రియాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, సో, ఏదైనా రియాక్షన్ సీన్ ఏదైతే ఉన్నాయో, స్పెసిఫిక్‌గా ఆయన డ్యాడీ చనిపోయినప్పుడు ఆయన ఫోన్ పట్టుకొని సింపుల్‌గా అంటే క్లబ్‌లో ఉండే ఒక మనిషి అంత ఆనందపడుతూ ఉంటే ఆయన కళ్ళల్లో ఒక బాధ కనిపిస్తుందనమాట ఇమ్మీడియేట్‌గా. దాని తర్వాత ఆయన ఫ్యామిలీకి ఎప్పుడైనా అంటే, ఆయన ఫ్యామిలీకి ఎప్పుడైనా ఒక సమస్యొస్తే ఏదైతుందో చాలా అంటే చాలా బావుంటది. ఇంకోటేంటంటే ఈ సినిమాలో కామిక్ టైమింగ్ ఏదైతుందో పెద్దగా చూపించడానికి అంత లేదు. అంటే 'రేస్ గుండ్'లో ఉన్నంత స్కోప్ ఈ సినిమాలో పెద్దగా లేదు. బట్ ఆఫ్‌కోర్స్ ఇండస్ట్రీలో నలుగురు ఆల్ టైమ్ బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ 'చిరంజీవి' గారు, దాని తర్వాత 'రామ్ చరణ్' గారు, 'ఎన్టీఆర్' గారు అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఆ నాలుగో వ్యక్తి 'అల్లు అర్జున్' గారు. ఈ సినిమాలో డాన్స్ అమేజింగ్ రా బాబు! చించేశారసల. ఎస్పెషల్లీ 'సూపర్ మచ్చి' పాటైతే స్క్రీన్ జస్ట్ తగలబెట్టేశారంతే. టూ గుడ్ అంటే టూ గుడ్. అంటే బేసిక్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే ఒక సూపర్ స్టార్ హీరో, ఓకే. ఒక సూపర్ స్టార్ యాక్టర్. ఎవరు అంటే ఈ సినిమాలో ఏం చేయాలో ఆయన అది ఎగ్జాక్ట్‌గా జేసి ఇట్స్ డన్ టు పర్ఫెక్షన్ అన్నమాట. సో, ఆయన పెర్ఫార్మన్సే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్స్. ఎవరికైనా ఈ సినిమా గుర్తుందంటే డెఫినైట్‌లీ అల్లు అర్జున్ గారు పాటలు. అది తప్ప ఎవ్వడు ఏం జెప్పడు. నాకు తెలిసినంత వరకు. ఓకే. సో, యాహ్! అల్లు అర్జున్ గారు చాలా అంటే చాలా బాగా జేశారు. దాని తర్వాత 'రాజేంద్ర ప్రసాద్' గారు. 'రాజేంద్ర ప్రసాద్' గారికి ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఉంటది. 'పైడ సాంబశివరావు'. ఇంకోటేందంటే ఇది వాళ్ళ రెండో కాంబినేషన్ సినిమా. ఏందంటే యాక్చువల్లీ ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్. 'అల్లు అర్జున్' గారు, 'త్రివిక్రమ్' గారు కలిసి 3 సినిమాలు నటించారు. సారీ 3 సినిమాలు కలిసి వాళ్ళు పనిచేశారు, తీశారు బేసిక్‌గా. అన్ని సినిమాలో 'రాజేంద్ర ప్రసాద్' గారు ఉంటారు. 'జులాయిలో' అది ఫస్ట్ కాంబినేషన్ విత్ 'త్రివిక్రమ్' గారు ఫర్ 'రాజేంద్ర ప్రసాద్' గారు. దాని తర్వాత ఈ సినిమాలో ఉంటారు. దాని తర్వాత 'అలవైకుంఠపురంలో' అంటే 'అలవైకుంఠపురంలో' 'రాజేంద్ర ప్రసాద్' గారు ఎందుకున్నారో నాకు తెలీదు గానీ, ఇది వేరే విషయం అనుకో. ఒక పోలీస్ ఆఫీసర్‌గా. కానీ ఈ సినిమాలో యాహ్! ఆయన మళ్ళుంటారు. అండ్ యాహ్! హి ఈస్ వెరీ గుడ్ యాస్ పైడి సాంబశివరావు. అంటే ఈ సినిమా అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఆ పాత్ర పైడి సాంబశివరావు అనే పాత్ర ఆయనకి చాలా స్కోప్ ఉంటదనమాట. బేసిక్‌గా చేయడానికి. అండ్ దెన్ చాలామంది ఏం మర్చిపోతారంటే, అంటే నాకు తెలీదు. బట్ అంటే నన్నడిగితే నాకు తెలుసు బేసిక్‌గా. ఏందంటే, రాజేంద్ర ప్రసాద్ గారు డ్రామాకొచ్చేసరికి ఇప్పుడు ఎందుకు కమీడియన్స్ ఆర్ కామిక్ యాక్టర్స్
ఒక కామిక్ టైమింగ్ ఉన్న క్యారెక్టర్స్. వాళ్ళెందుకో అందరికంటే గొప్ప నటులు. ఎందుకంటే కామెడీ చేయడం అనేది అది అన్నిట్లకంటే ఒక టఫ్. అది అన్నిట్లకంటే ఒక కష్టమైనది అది చేయడం. అంటే ఒక జోక్ పేలాలంటే నీలో ఏదో ఒక తెలియలేని ఒక టాలెంట్ ఉంటది. అందుకే బ్రహ్మానందం గారు, సునీల్ గారు, వేణుమాధవ్ గారు, ఆలీ గారు వీళ్ళందరూ తోపు. ఓకే. సో, కామెడీ జేసే వాళ్ళకి వాళ్ళు సీరియస్ యాక్టింగ్ ఆర్ డ్రమాటిక్ యాక్టింగ్ జేసే కొద్దీ అది చాలా న్యాచురల్‌గా వస్తది. సో, ఏందంటే అసలు జనాలకి జనాలకి గుర్తుందో లేదో నాకు తెలీదు గానీ, అంటే నేను ఆ సినిమా చూడలేదు. కానీ చాలామంది జెప్పారు ఈ సినిమాలో వాళ్ళు ఏడిపిస్తారని. రాజేంద్ర ప్రసాద్ గారు చాలామంది మర్చిపోతారంటే ఆయన ఒక అద్భుతమైన ఒక డ్రమాటిక్ యాక్టర్ రా. ఏందంటే 'ఆ నలుగురు' సినిమాల్లో నిన్ను ఏడిపిస్తారు. అట్ ద సేమ్ టైమ్ నేను ఎన్నో సినిమాల్లో నవ్వించే ఒక నటుడు. స్పెసిఫిక్‌గా ప్రత్యేకంగా చెప్పాలంటే 'ఆహనా పెళ్ళంటలో' గానివ్వండి, 'లేడీస్ టెర్రర్‌లో' గానివ్వండి, ఇంకో సినిమా ఉంటది. 'ఏప్రిల్ ఫస్ట్ విడుదల' అనే సినిమాలో పగల్బడి అంటే పగల్బడి నవ్విస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే. సో అంటే అంటే ప్రత్యేకంగా ఇంకొకసారి చెప్పాలంటే, సో, డ్రమాటిక్ యాక్టింగ్ ఇరగదీస్తారు. అంటే ఆ సీరియస్ యాక్టింగ్ ఈ పాత్రలో పైడి సాంబశివరావు రోల్‌లో. కానీ ఆ కామిక్ టైమ్ ఏదైతే ఉందో, ఈ సినిమాలో రవిప్రకాష్ గారు అంటే డిన్నర్ టేబుల్ దగ్గర చచ్చిపోయే సీన్ ఉంటది గదా! చచ్చిన బాడీ పక్కన శవాలతో తినడం ఏంట్రా దరిద్రంగా అని జెప్పి అంటే బేసిక్‌గా ఒక వ్యక్తికి ఆ లెజెండరీ కామిక్ టైమింగ్ ఉంటే అది ఎప్పుడు ఆయనతోనే ఉంటది. సో, అది అది ఎక్కడికెళ్ళదు. సో, ఆ సీన్‌లో అయితే ఆయన ఇరగదీశారంతే ఆయన కామిక్ టైమింగ్‌తో. అరేయ్! ఇదే కదరా మన మన లెజెండరీ అంటే మన 'రాజేంద్ర ప్రసాద్' గారి లెజెండరీ కామిక్ టైమింగ్ అని మాకు మరొకసారి అట్లా గుర్తొస్తది బేసిక్‌గా. సో, హి ఈస్ వెరీ గుడ్. ఆయన తర్వాత ఆఫ్‌కోర్స్ 'ఉపేంద్ర' గారికి ఒక చాలా పెద్ద రోల్ ఉంటది. అండ్ ఆయనకి ఒక పెద్ద ఇంట్రడక్షన్ ఉంటది. పెద్ద బిల్డప్ ఉంటది. కానీ దాని తర్వాత క్యారెక్టర్ జస్ట్ ఫిజిల్ ఔట్ అవుతదనమాట. అంటే బేసిక్‌గా దానికేం దమ్ముండదు. అండ్ ఇంకోటేందంటే ఆయన నిజంగా ఏమైనా చేస్తారా? నిజంగా ఏమైనా పీకుతారా? అనేది నీకు ఆ ఫీలింగ్ అస్సలు రాదు. ఓకే. బేసిక్‌గా వాడి క్యారెక్టర్ ఏందంటే వాడు ఫ్యాక్షనిస్టు. వాడు పెద్ద గుండగాడు. కానీ బేసిక్‌గా వాడు ఆవిడంటే ఆడకుచ్చ. ఎందుకంటే వాడి నిజ స్వరూపాన్ని దాచడానికి వాడు బేసిక్‌గా ప్రతిరోజు వాడట్లా జీవితాన్ని గడిపేస్తూనే ఉంటాడు బేసిక్‌గా. ఓకే. నన్నడిగితే 'త్రివిక్ర' గారు రాసే బెస్ట్ విలన్స్ ఏంటంటే నంబర్ 1 ఐ థింక్ 'దామోదర్ రెడ్డి'. దాని తర్వాత నంబర్ 2 బిట్టు ఫ్రమ్ జులై. వీళ్ళిద్దరు తోపు. ఈ పలానా పాత్ర 'దేవరాజు నాయుడు' ఏదైతే ఉందో బేసిక్‌గా ఇట్స్ వెరీ సింపుల్. ఏందంటే వీడు సింపుల్‌గా జస్ట్ అనదర్ ఫ్యాక్షనిస్ట్. ఫ్యాక్షనిస్ట్ అనేవాడు వాడు చాలా భయంకరంగా ఉండొచ్చు. బేసిక్‌గా చెప్పాలంటే మన ఐ థింక్ ఆహ్, ఐ థింక్ 'వీర రాఘవరెడ్డి' మన 'జయప్రకాష్ రెడ్డి' గారు చేసే పాత్ర 'సమరసింహారెడ్డి' సినిమాలో నీకు నిజంగా భయమేస్తదిరా. నే ఆ సినిమా చూసినప్పుడు. లేకపోతే 'ప్రకాష్ రాజ్' గారు 'అంతఃపురం' సినిమాలో కదా! ఈ ఫ్యాక్షన్ లేకపోతే నా నా ఫేవరెట్ విలన్ ఆఫ్ ఆల్ టైమ్ 'ఓబుల్ రెడ్డి' 'ప్రకాష్ రాజ్' గారు. ఆడు ఏదో ఒకటి జేస్తాడంటే నీకు నిజంగా ఒక భయం ఉంటది. ఈ క్యారెక్టర్‌లో అయితే 'దేవరాజ్ నాయుడు' అనేది నీకేం కనిపియదు. ఏంటంటే ఎన్నో సినిమాలు జూసిన ఈ ఫ్యాక్షనిస్టులు ఏదైతే ఉన్నాయో బేసిక్‌గా ఏందంటే ఈ క్యారెక్టర్‌కి మైనస్ ఏందంటే ఆ క్యారెక్టరైజేషన్‌లో ఒక విలన్‌కి ఉండాల్సిన ఒక దమ్ లైక్ ఒక ఫ్యాక్టర్ ఉంటది గదా! అరే! ఈడొక తోపురా బయ్ అని జెప్పడానికి అది అది లేదు బేసిక్‌గా. బట్ 'ఉపేంద్ర' గారి స్క్రీన్ ప్రెజెన్సు అద్భుతంగా ఉంటది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినారు కానీ ఇప్పుడు చెప్తా. 'రవిశంకర్' గారి డబ్బింగ్ అయితే పీక్స్ రా బాబు! అండ్ దెన్ ఇంకోటేందంటే నేను చాలా ఎంజాయ్ చేశా. ఏందంటే ఆ తమిళ్ యాక్సెంట్‌తో ఆయన తెలుగు మాట్లాడే కొద్దీ ఏదైతే ఉందో ఆయన చాలా ఎఫర్ట్‌లెస్‌గా ఆయన జస్ట్ అది డబ్బింగ్ అట్లా చెప్పారు. సో, మరొక అంటే బేసిక్‌గా 'ఉపేంద్ర' గారి స్క్రీన్ ప్రెజెన్స్, 'రవిశంకర్' గారి డబ్బింగే ఈ పాత్రని బేసిక్‌గా లిఫ్ట్ జేస్తాయి అన్నమాట. ఓకే. సో, దాని తర్వాత యూ నో అది ఇందాకడ చెప్పినట్టు వీళ్ళు ముగ్గురు తప్ప ఈ సినిమాలో బొచ్చెడు మందుంటారండి. కానీ ఎవ్వరికి ఒక ఇంపాక్ట్ ఉండదు. స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే ఈ సినిమాకి ఎవరైనా ఇంపాక్ట్ చేశారంటే 'ప్రకాష్ రాజ్' గారు. ఎందుకంటే సినిమా ఆయన పేరు అంటే సినిమాస్ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్ అనమాట. అంటే ఆయన పాత్ర నుండి వాళ్ళు సినిమా పేరు పెట్టారు. కానీ ఆయన 5 నిమిషాల్లో ఆయన చచ్చిపోతారు బేసిక్‌గా. దాని తర్వాత సమంత గారి క్యారెక్టర్ ట్రేట్ ఏంటంటే, అంటే ఆమె పర్సనాలిటీ ట్రేట్ బేసిక్‌గా ఆమెకు షుగర్ ఉంది. దాని తర్వాత ఇంకేం లేదు. అంటే బేసిక్‌గా ఆమెకు షుగర్ అవసరం. అంతే.
అండ్ ప్రత్యేకంగా ఈ పాత్రకి నీకు సమంత గారు అసలు అవసరమే లేదు. ఇంకోటేందంటే, అల్లు అర్జున్ గారితో ఆమెకసలు కెమిస్ట్రీయే లేదు. అండ్ స్క్రీన్ మీద చూడడానికి అసలు ఏం బాలేదు. 'నిత్య మేనన్' గారిదైతే అది మోర్ లైక్ ఎ క్యామియో. 'ఆదా శర్మ' మొత్తం వెడ్డింగ్ పోర్షన్ ఏదైతుందో నీకేదో ఎంటర్‌టైన్ వస్తది నువ్వనుకుంటావు గానీ, ఆమె రోల్‌కి ఇంపాక్ట్ లేదు. మొత్తం పోర్షన్‌కి ఇంపాక్ట్ లేదు. దాని తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ 'స్నేహ' గారు స్క్రీన్ మీద చూడడం అనేది చాలా మంచిగా అనిపిస్తది. అండ్ ఆమె మంచిగా జేసింది. ఏందంటే ఒక చాలా అమాయకంగా ఉన్న ఒక భార్యలాగా ఆమె చాలా, చాలా మంచిగా జేసింది. దాని తర్వాత స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఈ సినిమాలో 34 మందుంటారండి. సో, ఈయన 'రా రమేష్' దీంట్లో చాలామంది యాక్టర్స్ ఉంటారు. 'రా రమేష్' గారు, 'ఎంఎస్ నారాయణ' గారు, 'అమిత్' గారు, 'వెన్నెల కిషోర్' గారు, 'సింధు టోలాని' గారు. అదే నాకు తెలిసినంత వరకు అతనొక్కటే సినిమాలో హీరోయిన్ ఆమె 'సింధు టోలాని' గారు. 'ప్రభాస్ శ్రీను' గారు, 'ఆలి' గారు, 'సురేఖవాణి' గారు, 'కోట' గారు వీళ్ళందరూ ఉంటారు సినిమాలో. బట్ ఎవ్వరికసలు ఇంపాక్టే లేదు. ఫైనల్‌గా ఏందంటే 'బ్రహ్మి' గారు సినిమాలో ఉంటారండి. నేను 'బ్రహ్మి' గారి పాత్ర ఎంజాయ్ చేశా. ఎందుకంటే నేను చెప్పా గదా! ఆల్‌మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత సినిమా జూసినా. కానీ నాకు బాగా గుర్తు. అప్పట్లో ఆడియన్స్‌కి నీరసం వచ్చింది ఆయనొచ్చినప్పుడు. అంటే అది పని జేయలేదు ఆయనొచ్చినప్పుడు. సో, యాహ్! అదే. సో, ఇంతమంది సినిమాలు ఉన్నా సరే ఓన్లీ ముగ్గురే ఒక ఇంపాక్ట్ సృష్టిస్తారు. సో, యాహ్! అది యాక్టింగ్ సంగతానికొస్తే, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే సో, నేనొకటే జెప్తానండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే మొదలుగా నేనొకటి జెప్పాలి ఏందంటే, సో, ఈ కంటెక్స్ట్ మనం ఎట్లా జూడాలంటే ఆఫ్‌కోర్స్ ఈ సినిమా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది నేను జూసినాను గాబట్టి, బట్ అప్పట్లో కంటెక్స్ట్ గురించి నేను మాట్లాడుతున్నా ఏందంటే, 'అత్తారింటికి దారేది' తర్వాత వచ్చిన సినిమా ఇది 'సన్ ఆఫ్ సత్యమూర్తి'. సో ఏ దర్శకుడికైనా వాళ్ళకు ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత యూ నో జనాలు ఒక మైండ్ సెట్‌లో అంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే, వాళ్ళు నెక్స్ట్ తీయబోయే సినిమా ఈదర్ ఆ రేంజ్‌లో ఉంటది. లేకపోతే అంతకు మించి ఉంటది. ఇది ఏ దర్శకుడికైనా అవుతదండి. ఓకే. సో, నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. 'రాజమౌళి' గారికి 'బాహుబలి' దాని తర్వాత అంటే 'ట్రిపుల్ ఆర్' సినిమా ఆఫ్టర్ 'బాహుబలి'. దాని తర్వాత 'సుకుమార్' గారికి 'పుష్ప' సినిమా ఆఫ్టర్ 'రంగస్థలం'. దాని తర్వాత 'పూరి జగన్నాథ్' గారికి అంటే 'పోకిరి' తర్వాత 'దేశముద్ర' సినిమాతో. దాని తర్వాత 'బి. గోపాల్' గారితో ఏందంటే 'ఇంద్ర' సినిమా తర్వాత 'పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమాతో. సో, సేమ్ ఈ పలానా సిట్యుయేషన్ ఏదైతే ఉందో సేమ్ ఫర్ త్రివిక్రమ్ గారు. ఏందంటే 'అత్తారింటికి దారేది' తర్వాత 'సన్ ఆఫ్ సత్యమూర్తి'. ఇప్పుడు ఈ సినిమా ఒక జానర్‌లో పెట్టాలంటే అది చాలా కష్టమైన పని. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ సినిమా యాక్చువల్లీ ఒక ప్యూర్ డ్రామా నాకనిపించింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ సినిమాలో ఫ్యామిలీ యాస్పెక్ట్ ఉంది. కానీ ఇంటర్నల్‌గా వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ ఒక ఫ్యామిలీని కలపడం గాదు. సినిమా పాయింటు సినిమా పాయింట్ డిఫరెంట్. ఇక్కడ ఒక ఫ్యామిలీని కలపడం గాదు. బేసిక్‌లీ తండ్రి చచ్చిపోతే వాడి ఫ్యామిలీ రోడ్డుకెళ్ళి ఆల్‌మోస్ట్ అడుగు తినే పొజిషన్‌లో ఉండేసరికి వాడి పేరుని నిలబెట్టడానికి అది ఈ సినిమా పాయింట్. సో, ఈ సేమ్ లైక్ 'అత్తారింటికి దారేది' సినిమాలో అయితే ఆ సినిమాలో నీకు ఫస్ట్ 10 నిమిషాలు త్రివిక్రమ్ గారు నీకు కథ చెప్పేస్తారు. ఎక్కడైతే ఉల్టా యాక్చువల్లీ ఏందంటే నీకు ఓపెనింగ్ సీన్‌లోనే అల్లు అర్జున్‌ది ఆ మొత్తం నరేషన్ ఉంటది గదా! ఆహ్, అంటే ఏంటంటే లైక్ అది మొత్తం ఉంటది గదా! 6 అడుగులు ఉండే ఒక అంటే నా నా ముందుండే 6 అడుగులు ప్రైవేట్ సైన్యం ఉండే ఒక నియంత. 5 నిమిషాలకుండే ఒక డెడ్‌లైన్. 7 అడుగులు నడవడానికి నాతో ఉండే ఒక అమ్మాయి. దాని తర్వాత నా పేరు విరాజ్. ఇది నా కథ అని జెప్పి దాని తర్వాత నాకు తెలిసి టైటిల్ వస్తది. ఇంకోటేందంటే ఈ సినిమాలో జనరల్‌గా నాకేమనిపిస్తదంటే వేరే వాళ్ళు నరేషన్ జేస్తే అది బావుంటది. కానీ ఈ సినిమాలో విరాజే నరేటర్ ఈ సినిమాలో. అండ్ యాక్చువల్లీ నాకు అంటే ఆఫ్టర్ పాయింట్ ఐ వాస్ జస్ట్ లైక్ నా న న నా వల్ల గా నా వల్ల గావట్లేదురా. ఓకే. జనరల్‌గా వేరే ఇంకెవరితో నరేషన్ జెప్తే అది బావుంటదని నాకనిపిస్తది. బేసిక్‌గా చెప్పాలంటే 'జల్సా' సినిమాలో మహేష్ బాబు, సంజయ్ సాగర్ జెప్పినట్టు. దాని తర్వాత 'ఎస్‌వీఎస్‌సి' సినిమాలో అప్పుడప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారు నరేషన్ ఇస్తూ ఉంటారు కదా! నాకు యాక్చువల్లీ ఏమనిపించిందంటే పర్సనల్‌గా, ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు ఎన్ని డైలాగులు చెప్పారంటే, ఐ థింక్ ఆయనకు కూడా ఆయన కూడా అలసిపోయి ఉంటారు. అన్ని డైలాగులు చెప్పి సినిమా చేసే కొద్దీ. అంటే నాకైతే అట్లా అనిపించింది కొద్దిగా. సో, ఈ సినిమా కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ ఏందంటే
బేసిక్‌గా ఇందాక చెప్పినట్టు 'విరాజ్ ఆనంద్' అనే ఒక క్యారెక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడి డ్యాడీ అంటే వాడికంత ప్రేమ గాబట్టి, వాడు ఏదైనా లేకపోతే వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. వాడి డ్యాడీ పేరుని నిలబెట్టడానికి. అంటే సమాజంలో వాడి డ్యాడీ పేరుని నిలబెట్టడానికి వాడు ఎన్ని తిండి తిప్పులు మానేసి ఎన్ని పనులైనా చేస్తాడు అది జరగడానికి. ఎందుకంటే మా డ్యాడీ అంటే నాకంతిష్టం. అండ్ మా డ్యాడీ నా మీద చూపించే ప్రేమ అంతది అనమాట. సో, ఈ సినిమా పాయింట్ ఏందంటే 'విరాజ్ ఆనంద్' అనే ఒక వ్యక్తి వీడిని ఎన్ని టఫ్ సిట్యుయేషన్స్‌లో పెట్టి అంటే కుదిరే టఫ్ సిట్యుయేషన్స్‌లో పెట్టి అవన్నీ వాడు ఎట్లా ఓవర్‌కమ్ జేస్తాడనేది బేసిక్‌గా ఈ సినిమా. ఓకే. సో, జనరల్‌గా ఆడియన్స్ 'త్రివిక్రమ్' గారి సినిమాల నుండి వాళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ జేస్తారంటే అమేజింగ్ డైలాగ్స్ అండ్ ఆ డైలాగ్స్‌తో పాటు అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాల్లో నీకు మంచి డైలాగ్స్ ఉంటాయి. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ యాస్పెక్ట్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ మిస్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాల్లో ఎన్ని సబ్ ప్లాట్‌లున్నాయంటే అన్ని సబ్ ప్లాట్‌లున్నాయి. నేను యాక్చువల్లీ అంటే జనరల్‌గా ఒక కామన్ పర్సన్ వాళ్ళు లెక్క పెట్టుకోవడానికి వాళ్ళు లెక్క పెట్టుకోరు. కానీ నేనైతే పలానా ఇది రివాజ్ చేశాను కాబట్టి, రివ్యూ చేశాను కాబట్టి, చాలా డీటెయిల్‌గా చెప్పాలి కాబట్టి నేనైతే రాసుకున్నా. ఓకే. సో, స్టోరీ పరంగా స్క్రిప్ట్ మనం బ్రేక్ డౌన్ చేద్దాం. సో, ఈ సినిమాలో మెయిన్ స్టోరీ ఏందంటే, సత్యమూర్తి చచ్చిపోతాడు. అండ్ దెన్ వాడి కుటుంబం ఏదైతే ఉందో, వాళ్ళు అంటే వాడి వల్లనే అంటే వాడు చేసే పనుల వలన వాడి కుటుంబం ఇప్పుడు అప్పుల పాల్లో ఇరుక్కుందనమాట. సో, ఏమవుతదంటే సో, విరాజ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు అప్పుల పాల్లో ఉన్నారనమాట. వాడేం చేశాడంటే, వాడు పైట సాంబశివరావుని కలుస్తాడు. కానీ అనుకోకుండా వాడు వాడి జీవితాన్ని అనుకోకుండా ఒక మలుపొస్తదనమాట. అండ్ దెన్ వాడు సమీర్‌ని పెళ్లి చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేశాడనమాట. కానీ పైట సాంబశివరావు ఏం చెప్తాడంటే, ఆ ల్యాండ్ డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయో, ఆ కాగితాలు ఏదైతే ఉన్నాయో ఆ పొలానికి దేవరాజు నాయుడు దగ్గరకుంది. దేవరాజు నాయుడు నుండి నువ్వు ఆడిని నువ్వు ఆడి దగ్గర నుండి తీసుకో అని చెప్పి, ఆడు దేవరాజుని కలిసి దాని తర్వాత వాడింకో అనుకోకుండా అంటే ఇంకో వాడు అనుకోని ఒక సిట్యుయేషన్‌లో వాడు ఇరుక్కుంటాడు. ఇది 3 పాయింట్స్ మెయిన్ స్టోరీకి. ఈ 3 పాయింట్లు సినిమా మొత్తం రన్ అవుతూనే ఉంటది. ఓకే. సినిమా సబ్ ప్లాట్లు నేను చెప్తా. 7 ఉన్నాయి నేను గమనిచ్చేది. ఏందంటే, ఫస్ట్‌దేంటంటే వాడి నీస్‌కి స్కూల్ ఫీస్ ఉంటాయి. అదొకటి. వాడికి డబ్బులు లేవు. రెండోదేంటంటే, వెన్నెల కిషోర్‌కి జాన్ అని వాడుంటాడు. అంటే ఆ క్యారెక్టర్‌కి ఆ ఆర్క్ ఏదైతే ఉందో ఒక సెటప్ అండ్ పే ఆఫ్ ఏదైతే ఉన్నాయో అయన్నీ జేస్తూ ఉంటారు. దాని తర్వాత ఆదా శర్మ వెడ్డింగ్ థింగ్ ఏందంటే, ఇది యాక్చువల్లీ ఒక సబ్ ప్లాట్. ఏందంటే, నంబర్ 1 అల్లు అర్జున్ మళ్ళీ ఆదా శర్మని కన్ఫ్రంట్ జేయాలి. రెండోదేంటంటే 'శ్రీ విష్ణు' అల్లు అర్జున్ మీద వాడు పగ తీర్చుకుంటాడనమాట. ఓకే. ఎందుకంటే అల్లు అర్జున్ వాడికేదో చేసాడు దానికి ముందు. సో, ఇప్పుడు వాడి మీద వాడు పగ తీర్చుకుంటున్నాడు. ఆడికి ఫోను చేసి ఆడు చెప్తాడు గదా! సో, అది. నాలుగోది అది మూడోది. నాలుగోదేంటంటే 'రావు రమేష్' గారు, 'ఎంఎస్ నారాయణ' గారు వాళ్ళిద్దరూ కలిసిపోవడం వాళ్ళ ఫ్యామిలీలో. అన్నతమ్ములు వాళ్ళిద్దరూ కలిసిపోవడం. ఐదోదేంటంటే, నాకిది సినిమాలో నాకెంత చిరాకు దొబ్బిందంటే, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏందంటే, సేమ్ ఈ సినిమాలో ఆయన జేసే తప్పు 'అరవింద్ సమేతలో' నీకు ఆయన కరెక్ట్ జేశారు. ఏందంటే, 'దేవరాజ్ నాయుడు' దాని తర్వాత 'వీరస్వామి నాయుడు.' 'వీరస్వామి నాయుడు' అంటే 'సంపత్ రాజు' గారు ఈ సినిమాలో. వాళ్ళిద్దరూ ఏందంటే, టిపికల్ ఏందంటే, ఫ్యాక్షన్ సినిమా అంటే ఇద్దరు ఒకడు కొట్టుకొని చేస్తూనే ఉంటారు. 'అరవింద సమేతలో రూ. 5 ఫ్యాక్షన్ అనేది ఒక క్యాటలిస్ట్ ఉంటది. అది సినిమాని స్టార్ట్ చేస్తే. ఓకే. అందువల్లనే ఆ 2 ఊర్లు నరుక్కొని సస్తూనే ఉన్నారు. అసలు ఈ 'దేవరాజ్ నాయుడు' గారికి, 'వీరస్వామి నాయుడు' గారికి అసలు ఏంట్రా వీళ్ళ మధ్యలో వీళ్ళ లొల్లి ఏందిరా? నాకర్థం గాదు. ఎందుకు జరుగుతుంది? ఎవరేం జేసినారని జెప్పి బేసిక్‌గా వాడు 'రవిప్రకాష్' వాడి నుండి కాపాడితే వాడి నమ్మకాన్ని వాడు గెలిచి అప్పుడు వాడికేదో ఒక ప్రైజ్ ఇచ్చినట్టు వాడి కూతురుతో నిశ్చితార్థం చేపిస్తాడు 'దేవరాజ్ నాయుడు' గాడు. అంటే విరాజ్‌తో. ఏం లేదు వాడది ఒక స్టెరియోటిపికల్ ఫ్యాక్షన్ కాన్ఫ్లిక్ట్. ఓకే. సో, అది ఐదో సబ్ ప్లాట్. ఆరోదేంటంటే 'నిత్యమేనన్' దాని తర్వాత మన చైతాని కృష్ణ గారు అదే వాళ్ళ స్నేహ వాళ్ళ తమ్ముడు ఈ సినిమాలో. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అని వాళ్ళనుకుంటారు. ఓకే. సో, అది ఆరోది. ఇది గూడా నడుస్తుంది. ఏడోదేంటంటే ఆహ్,
వీడి పేరేందిరా 'కోడ రామ్మోహన్.' సో, ఇది మన బ్రహ్మానందం గారి సబ్‌ప్లాట్. ఆయనొస్తారు, ఆయన ఇంకేదో చేస్తారు. అదేందంటే అసలు ఇదంతా ఎవడు ప్లాన్ చేసినంటే కోడ రాంబాబు. సో, కోడ రాంబాబు గారిని ఏసేయడానికి దేవరాజు నాయుడు గారు ప్రయత్నం చేశాడు క్లైమాక్స్‌లో. ఓకే. సో, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఈ సినిమాలో. సో, ఒక సినిమాలో ఆ 3 పాయింట్లు నడుస్తుంటే, ఆ 3 పాయింట్లతో సహా ఇంకో 7 పాయింట్లు 7 సబ్‌ప్లాట్లు నడుస్తూ ఉంటే, బేసిక్‌గా నీకు 2 గంటలు 40 నిమిషాలు రన్ టైమ్ ఉన్న సినిమాలో, నీకు 10 పాయింట్లు నడుస్తున్నాయి. సో, ఏందంటే ఇవన్నీ నువ్వు చేసే కొద్దీ అంటే అన్నీ ఒక్కసారే జరిగినప్పుడు బేసిక్‌గా నాకు ఈ సినిమాలో ప్రాబ్లమ్ ఏందంటే టూ మచ్ గోయింగ్ ఆన్ అట్ వన్స్ అనమాట. అంటే ఒకేసారి ఇంత జరుగుతుంటే బేసిక్‌గా ఏమవుతదంటే, నువ్వొక బేసిక్‌గా ఇవన్నీ ఇవన్నీ జరిగే కొద్దీ నువ్వొక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాయాలి. అండ్ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలి. ఏందంటే ఈ 3 పాయింట్లు 3 మెయిన్ పాయింట్స్ దాని తర్వాత 7 సబ్ ప్లాట్‌లకి అన్ని దాంట్లకి సెటప్ అండ్ పే ఆఫ్ నువ్వివ్వాలి. ఓకే. సో, 'త్రివిక్రమ్' గారు చాలా ఒక ఎక్స్‌పీరియన్స్ రైటర్ అండ్ దర్శకుడు గాబట్టి, ఆయన ట్రై జేశారు. కానీ యాక్చువల్లీ ఇందువలన స్క్రిప్ట్‌కేమైందంటే రైటింగ్ పరంగా అది యాక్చువల్లీ చాలా తగ్గిపోయింది. సినిమాకుండే ఒక ఫ్యాక్టర్ అంటే వాల్యూ నాకట్లా అనిపిచ్చింది. ఓకే. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనం నిజాయితీగా మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాలో దేర్ ఈస్ టూ మచ్ గోయింగ్ ఆన్. అంటే టూ మచ్ గోయింగ్ ఆన్ అట్ వన్ పాయింట్. సో, అండ్ దెన్ మరొకసారి బికాస్ త్రివిక్రమ్ గారు ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఒక డైరెక్టర్ గాబట్టి, ఆయన ప్రయత్నం చేశారు. కొంతో గొప్పో వర్కౌట్ అయింది. బట్ ఈవెన్ ఒక మాస్టర్ ఆఫ్ రైటింగ్ అండ్ ఒక ఒక దర్శకుడికి ఈవెన్ ఆయన యూ నో అది ఆయన చేయలేకపోయి నీకొక డౌటొస్తది. అంటే బేసిక్‌గా నీకు వాసనొస్తది. ఏందంటే, ఏదో తేడా కొడుతుందిరా సీన అని నీకట్లా అనిపిస్తది. ఓకే. సో, ఈ సినిమా మెయిన్‌గా ఏందంటే, డైలాగ్స్ అండ్ సిట్యుయేషన్స్ పరంగా రన్ అవుతూనే ఉంటది. బికాజ్ ఈ సినిమాలో ఎలివేషన్స్ లేవు. మాస్ డైలాగులు లేవు. మాస్ వార్నింగులు లేవు. ఓకే. అవన్నీ ఏమి లేదు. సో, అందుకే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఈ సెక్షన్‌లో ఈ సినిమా క్లోజెస్ట్ థింగ్. 'త్రివిక్రమ్' గారు ఒక ప్యూర్ డ్రామా సినిమాని తీసినట్టు బేసిక్‌గా. అండ్ దెన్ ఇంకోటేందంటే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సినిమాలో యాక్చువల్లీ అన్నీ ఉంటాయి. బట్ ఏది సరిగ్గా ఉడకదు. ఓకే. సో, యాక్షన్ ఏదైతే ఉందో అది కథకి అది సీమ్‌లెస్‌గా బ్లెండ్ అవ్వలేదనిపించింది. ఈ సినిమాలో కామెడీ ఏదైతే ఉందో అసలు కామెడీయే లేదు. ఓకే. సో, 'త్రివిక్రమ్' గారి సినిమాలో కామెడీ లేకపోవడం అనేది అది బేసిక్‌గా అది అది చాలా అరుదమైన విషయం బేసిక్‌గా. దాని తర్వాత ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్ ఏదైతే ఉందో అస్సలు కన్విన్సింగ్‌గా లేదు. నీకు అస్సలు నమ్మబుద్దవ్వదు. ఎందుకంటే 2 పాయింట్స్. ఒకటేందంటే నంబర్ 1 సమీర విరాజ్‌కి ఎందుకు పడతది? ఓకే. ఈథర్ ఆమె గోల్డ్ డిగ్గర్. ఇది మోస్ట్ లాజికల్ ఆన్సర్. ఎందుకంటే వాడికి బొచ్చెడు డబ్బుంది కాబట్టి. రెండోదేంటంటే ఆహ్, ఆహ్, లైక్ 'అల్లు అర్జున్' అండ్ 'సమంతకి' ఈ సినిమాలో అస్సలు కెమిస్ట్రీయే లేదు. హ్మ్. నిజాయితీగా మాట్లాడుకోవాలంటే అసలు ఏం లేదు. అండ్ దెన్ సో, బేసిక్‌గా ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సినిమాలో ఈ పాయింట్లు ఏది పనికిరావు ఎక్సెప్ట్ ఇందాక చెప్పినట్టు ఆ డ్రామా అండ్ సిట్యుయేషన్స్, ఆ క్యారెక్టర్స్‌కి వాళ్ళు సృష్టించే విధానం బేసిక్‌గా. సో, ఈ సినిమాలో 3 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ యాక్చువల్లీ వాళ్ళందరికీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఏందంటే, ప్రతి ఒక్కరికి ఒక మోటివ్ ఉంటది. అండ్ ఆ మోటివ్ వలన లేకపోతే వాళ్ళ క్యారెక్టరైజేషన్ పరంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. సో, విరాజ్‌కి ఏందంటే ఆఫ్‌కోర్స్ 100 సార్లు చెప్పినట్టు వాడి డ్యాడీ పేరుని వాడు నిలబెట్టుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పైగా సాంబశివరావుకి ఏందంటే వాడికి యూ నో నమ్మకాన్ని నమ్మకాన్ని బ్రేక్ జేయడం, లేకపోతే నష్టం జేయడం వాడికిష్టం లేదు గాబట్టి, వాడి ఆవిడతో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనమాట. ఓకే. అతను మొత్తానికేందంటే దేవరాజ్ నాయుడు ఇందాక చెప్పినట్టు వాడి ఆవిడంటే వాడికి ఉచ్చ. అండ్ దెన్ వాడి నిజ స్వరూపం వాడు దాస్తూనే ఉంటాడు. కానీ క్లైమాక్స్‌లో అయితే వాడి నిజ స్వరూపం ఆడు బయటకి చూపిస్తాడు వాడి ఆవిడకి. అంటే 20 ఆడ వాడదే చెప్తాడు. 20 సంవత్సరాల నుండి నా నిజంగా నేను ఎవడైతే ఉన్నానో నువ్వు నా భార్య నుండి నేను దాస్తున్నాను. ఇప్పుడు ఆమె చూస్తది అని చెప్పి. ఇంకోటేందంటే అన్నిట్లకంటే నాకు ఫన్నీ ఏమనిపించిందంటే, ఈ సినిమా పేరు 'సన్ ఆఫ్ సత్యమూర్తి.' కానీ 'సత్యమూర్తి' అనే వాడసలు సినిమాల్లోనే లేడు. అండ్ దెన్ ఇంకోటేందంటే
వాడు, విరాజ్‌కి వాళ్ళిద్దరు బాండింగ్ ఏదైతే ఉందో, అంటే తండ్రి, కొడుకు బాండింగ్, తండ్రి, కొడుకుల అనుబంధం ఏదైతే ఉందో, నీకసలు ఏవి కనిపియదు. ఎక్సెప్ట్ స్టార్టింగ్‌లో ఒక కాన్వర్సేషన్ ఉంటది వాళ్ళిద్దరి మధ్యన. అది తప్ప అసలు ఏం లేదు. కానీ నేనేం చదివానంటే, త్రివిక్రమ్ గారు ఇది కావాలని జేశారు. ఎందుకంటే, ఒక తండ్రి కథ చెప్పాలని ఉండేది. కానీ, కొడుకు మధ్యన వాళ్ళిద్దరి మధ్య ఉండడం అనేది చూపించకుండగా ఒక తండ్రి వాడి కొడుకు మీద ఎంత ఒక కొడుకు వాళ్ళ తండ్రి సారీ. ఒక తండ్రి వాళ్ళ కొడుకు మీద వాడు చూపించే ప్రేమ, వాడి జీవితం ఉండే ఒక ఇన్‌ఫ్లూయెన్స్ ఏదైతే ఉందో, ఈ సినిమాలో నేను చూపిద్దాం అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఇంకోటేందంటే, 'సంపత్ రాజు' గారు చచ్చిపోయిన తర్వాత అదొక యాక్సిడెంట్. ఎందుకంటే, త్రివిక్రమ్ గారు ఆయన సినిమాల్లో ఆహ్, ఆయన విలన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్‌గా చంపడం అనేది అది ఆయన నంబరు బేసిక్‌గా. బట్ ఏందంటే, ఆయన చేసిన తప్పుల వలన వాళ్ళు చచ్చిపోయినప్పుడు అది నేను వాళ్ళకిచ్చే ఒక రైటింగ్ అండ్ పే ఆఫ్ అనమాట. ఇంకోటేందంటే వాళ్ళది ప్లాన్ చేసి ఎందుకంటే అది తర్వాత జెప్తాను. సో, మీరు ఈ సినిమాలో గమనిస్తే సినిమా ఎట్లా ఎండ్ అవుతదంటే, బోత్ పైడ సాంబశివరావు అండ్ దేవరాజ్ నాయుడు వాళ్ళ సత్యమూర్తి గొప్పతనంని వాళ్ళు తెలుసుకుంటారు. సో, యాక్చువల్లీ అక్కడే వాడు విరాజ్ గాడు వాడు గెలిచాడు. అదే విరాజ్ గాడు వాడి ఆస్తి మొత్తం ఆడి తిరిగొస్తది. సో, ఏందంటే సినిమా మొత్తం ఒక ఫుల్ సర్కిల్ లాగా వస్తదనమాట. ఒక చక్రం లాగా వస్తదనమాట. బట్ బేసిక్‌గా ఏందంటే ఈ సినిమాల్లో 'విరాజ్' ఫేస్ చేసే సిట్యుయేషన్స్ అండ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో, నాకు పర్సనల్‌గా అంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు దాని తర్వాత ఈ సినిమా రివాజ్ చేసినప్పుడు అది ఎమోషనల్‌గా నేనంత కనెక్ట్ అవ్వలేదు. ఇంకోటేందంటే అవి కూడా అంత ఎంటర్‌టైనింగ్‌గా లేవు. సో, ఈ 2 లేకపోవడం వలన సినిమా ఒక ఫ్లాట్ ఫీలింగ్ వచ్చింది. బేసిక్‌గా ఈ సినిమాలో త్రివిక్రమ్ గారి సినిమాలు అన్నిట్లో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటదనమాట. నాకు ఈ సినిమాలో ఏం వావ్ ఫ్యాక్టర్ కనిపియలేదు. ఏందంటే సినిమా అట్లా వెళ్తూనే ఉంటది ఫ్లాట్‌గా. ఏం హైస్ లేకుండగా, ఏం లేకుండా జస్ట్ అట్లా ఎళ్తూనే ఉంటదనమాట. సో, యాహ్! మొత్తానికి దర్శకత్వం బై త్రివిక్రమ్ గారు ఇట్స్ డీసెంట్ అనమాట. ఎందుకంటే ఈ సినిమాలో బోలెడన్ని సబ్‌ప్లాట్స్ ఉన్నాయి. అందువలన స్క్రిప్ట్ అది చాలా సఫర్ అవుతదనమాట. బట్ ఎంతైనా సరే అవన్నీ ఉన్నా సరే నాకు ఈ సినిమా ప్రెజెంట్ డేలో ఒక మంచి టైమ్ పాస్ సినిమా అనిపించింది. మంచి పేసింగ్‌తో. ఎందుకంటే నాకెక్కడ బోర్ కొట్టలేదు. ఇంకోటేందంటే త్రివిక్రమ్ గారి సినిమాలో నాకేమిష్టం అంటే లైక్ ఆ డీటెయిలింగ్ ఏదైతే ఉన్నాయో ఈ డీటెయిలింగ్ నాకు లాస్ట్ టైమ్ 'అరవింద్ సమేతలో' కనిపించింది. 'అలవైకుంఠపురంలో' అంత కనిపియలేదు. ఇప్పుడేందంటే చిన్న డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో, ఆ రైటింగ్‌లో సెటప్ అండ్ పే ఆఫ్ ఉంటది. సో, నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఏందంటే మీకు గుర్తుంటే 'ఆలీ' అండ్ 'అల్లు అర్జున్' వాళ్ళు బస్ నుండి దిగుతారు. దాని తర్వాత బస్ నుండి ఒక కర్ర కింద పడతది. ఆ తర్వాత 'అల్లు అర్జున్' దానికి ఒక రెడ్ బ్యాండ్ కడతారనమాట. దాని తర్వాత అది రోడ్ మధ్యన ఇరుక్కుంటది. రోడ్ మధ్యలో పెడతారు. తర్వాత 'ఆలీ' అడుగుతారు. "ఎందుకు ఇది ఇక్కడ పెట్టావంటే" 100 మంది 99 మందిలో ఆగిపోవచ్చు. కానీ ఒక్కడు ఆగిపోతాడు గదా! అది చాలని జెప్పి. సో, అదే క్లైమాక్స్‌లో మారువేషం వచ్చినప్పుడు ఇది నాకు చాలా హత్య అనిపించింది. కానీ అదే అవుతది. వాడి కార్‌కి ఏదో ఏందో అది ఏదో పిలవడం ఒక యాంటెన్నా ఉంటది. యాంటెన్నా ఎళ్లి ఆ గ్రీన్ ఫ్లాగ్ కొట్టి అది సంపత్ రాజ్ కార్‌లో పడి, సంపత్ రాజు ఆ జీప్‌లోకి పడి ఆడ చచ్చిపోతాడు బేసిక్‌గా. ఓకే. సో, అది ఫస్ట్. నెక్స్ట్‌దేంటంటే ఆ ఎండింగ్‌ని సెటప్ జేయడానికి సింధుటోలాని దేవరాజ్ ఇంటికొస్తదనమాట. సో, స్నేహ అడుగుతది ఏందంటే విరాజ్ వాళ్ళ అమ్మగారు రాలేదంటే అంటే ఇప్పుడే ఆయన ఆయన భర్త చనిపోయారు. సో, అందువలన ఆయన ఎక్కువ బయటికి రావట్లేదు. కానీ ఎంగేజ్‌మెంట్ రోజు కరెక్ట్‌గానే వస్తారు. ఆ నిశ్చితార్థం రోజు ఏదైతుందో అది సేమ్ క్లైమాక్స్ సీన్. సో, ఒక అంటే కరెక్ట్ ఎంట్రీ ఉంటది 'పవిత్ర లోకేష్' పాత్రకి. ఎందుకంటే అక్కడే దేవరాజ్ వాడు అర్థం చేసుకొని వాడు లైక్ ల్యాండ్ డాక్యుమెంట్లు ఇచ్చేసి వాడి తప్పుని అర్థం చేసుకొని అప్పుడు ఎండింగ్ సెటప్ చేస్తది. సో, యాహ్! ఈ ఈ 2 ఉంటాయి. సో, యాహ్! ఐడ్ గో విత్ థట్. సో, యాహ్! ఆహ్, సో, థట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే ఆహ్, సారీ. యాహ్! ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే సాంగ్స్ అండ్ బీజీఎం బై 'దేవిశ్రీ ప్రసాద్'. యాహ్! నేను ఒకటే చెప్తానండి. యాహ్!
క్లాసిక్ రయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎ క్లాసిక్. స్పెషల్ మెన్షన్ ఏందంటే, మన లిరిక్స్‌కివ్వాలి. ఏందంటే, నేనెప్పుడే జెప్తా. అసలు నాకు ఏమనిపించిందంటే, అంటే చాలా మందికి ఈ సినిమాలో ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి. దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఓకే. సో, నేనిప్పుడే జెప్పేస్తా మీకు. ఒక్క నిమిషం. ఏందంటే, ఈ సినిమాలో 7 పాటలుంటాయి. 1 అండ్ 2 అండ్ 3 రిటెన్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు. 'శీతాకాలం' రిటెన్ బై శ్రీమణి గారు. 'సూపర్ మచ్చి' రిటెన్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు. 'కమ్ టు ద పార్టీ' రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. 'జారుకో' రిటెన్ బై శ్రీమణి గారు. 'చల్ చలో చలో' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. అండ్ 'వచ్చాడు' రిటెన్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు. సో, దేవిశ్రీ ప్రసాద్ గారు 3 పాటలు రాశారు ఈ సినిమాకి. అది నాకిప్పుడే తెలిసింది. బట్ యాహ్! మెచ్యూరిటీ ఏందంటే నాకేమనిపించిందంటే 'చల్ చలో చలో' ఈ సినిమాలో బెస్ట్ ఆల్బమ్ సారీ బెస్ట్ సాంగ్ ఈ ఆల్బమ్‌లో. అసలు ఎంత మంచిగా ఉంటదంటే ఫుల్ క్రెడిట్ రామజోగయ్య శాస్త్రి గారు అసలు ఎరగదీశారు. నాకు తెలిసి 'రామజోగయ్య' గారు ఆఫ్‌కోర్స్ ఆయన రాసే ఫేవరెట్ సాంగ్ ఆఫ్‌కోర్స్ వన్ అండ్ ఓన్లీ 'సడాశివ'. ఐ థింక్ అది అందరి ఫేవరెట్ సాంగ్ ఆయన రాసేది. బట్ దాని తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సాంగ్ అయితే నాకు ఇదే అనిపిస్తది 'చల్ చలో చలో'. ఈ 2 చరణాలు చెప్తాను మీకు. ఏందంటే కన్నీళ్ళెందుకు ఉప్పుగుంటాయి తీయగుంటె కడదాకా వదలవు గనక కష్టాలెందుకు బరువుగుంటాయి తేలికైతే బ్రతుకనక మోస్తూ దించం గనుక ఎదురే లేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దామంటే నీ తడాక వచ్చి వచ్చి వచ్చింది ఇబ్బంది నువ్వింటి దాకా గడప దాకా దాని తర్వాత పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు ఒక్కడైనా కానరాదే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు. దాని తర్వాత ఆహ్, రెండో చరణం ఏందంటే, మొదటే నెలగని షర్టులాగా అల్మరాలలో పడి ఉంటే అర్థం లేదు. గీతే తగలని కాగితంలా కుట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు. పుడితేనే గుక్క పెట్టినాక కష్టమన్న మాటేమి కొత్తేం కాదు. కమ్మ కొమ్మల్లో పడి చిచ్చుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు. ప్లస్సు కాదు, మైనస్సు కాదు. అనుభవాలే ఏదైనా ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోన. అసలు ఈ సినిమా నేను చెప్తున్నా నువ్వు జీవితాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ పాటంటే అసలు ఎంత మంచి మోటివేషన్ అంటే అంత మంచి మోటివేషన్ అసలు. ఆ ఈ పాట అసలు దాని తర్వాత శీతాకాలం సూర్యునిలాగా కొంచెం కొంచెం వీస్తావే చూపులు తాగి చూపుతోనే గుచ్చేయొచ్చుగాక హుహు. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా కొంచెం వస్తావే వలల వలలు వయసుగ వలలు విసిరిన మగువ మనసుకు దొరకవి శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే చూపులు తాగి తోటి గుచ్చేయచ్చుగా దాని తర్వాత వస్తది కదా! ఏ ఫర్ అమ్మాయి ఇంటూ బీ ఫర్ బీటే కొడుతూ సి ఫర్ సినిమా హీరోలా తిరగానే డి ఫర్ డార్లింగ్ అంటూ ఈ ఫర్ ఎవ్రీ నైట్ ఎఫ్ ఫర్ ఫ్లడ్ లైట్ ఏసి వెతకానే కలలు వయసుక వలలు విసిరిన మగువ వయసిన తొడుగు శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం ఇస్తావే అసలు ఆ పాట నేను ఎన్ని సార్లు విన్నానంటే అన్ని సార్లు విన్నాను. కానీ, శ్రీమణి గారు నాకు చాలా ఇష్టం ఉన్న రచయిత అండి. ఆయన పాటలు చాలా అంటే చాలా బావుంటాయి. సో, యాహ్! ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ 'చల్ చలో చలో' దాని తర్వాత 'శీతాకాలం' దాని తర్వాత ఆఫ్‌కోర్స్ మన సిరివెన్నెల గారి మాస్ వస్తాయి. 'వెల్కమ్ టు ది పార్టీ సుబ్బలక్ష్మి.' నేను బల్లగుద్ది చెప్తున్నా. ఐ థింక్ శాస్త్రి గారి కెరియర్‌లో మోస్ట్ ఈజియెస్ట్ సాంగ్ టు అండర్‌స్టాండ్ అంటే 'కమ్ టు ది పార్టీ.' ఎందుకంటే సగం పాట ఇంగ్లీష్‌లోనే ఉంటది. బట్ అండ్ దెన్ మిగతాది హిందీలో ఉంటది.
మే హూ అకేలా ఉంటుంది వాళ్ళ కమ్ టు ది పార్టీ సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ది పార్టీ అబ్బ టచ్ మీ. ఇంకో యూస్లెస్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ విజయ్ ప్రకాష్ గారు, త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక పాట పాడారు. ఇంతకు ముందు అత్తారింటికి దారేదిలో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ 'ఆరు అడుగుల బుల్లెట్' పాడారు. ఈ సినిమాలో 'కమ్ టు ది పార్టీ' సాంగ్ వాళ్ళు పాడారు. నాకు తెలిసినంత వరకు 'వచ్చాడు' అనే పాట ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆల్బమ్‌లో లైక్ లేదు. అది తర్వాత సినిమాల్లో వస్తది. దాని తర్వాత వాళ్ళు లేటర్ ఆల్బమ్‌లో అది వాళ్ళు యాడ్ చేశారన్నమాట. బట్ యాహ్! దాని తర్వాత 'సూపర్ మచ్చి' అనే పాట అది బేసిక్‌గా ఆ పాట ఎట్లా డిస్క్రైబ్ జేయాలంటే, అది ఇండియా అంటే, అది ఆంధ్ర ఒకటే గాదు. ఆంధ్ర, తెలంగాణ ఒకటే గాదండి. అది ఇండియాని మొత్తం గడగడలాడించే ఒక ఊపాడిన ఒక పాట. అండ్ ఇప్పుడు గూడా ప్రెజెంట్ డేలో గూడా అది మొత్తం మొత్తం ఊపాడుతూనే ఉంటదనమాట. అండ్ నన్నడిగితే ప్రత్యేకంగా బల్లగుద్ది జెప్పాలంటే, ఇది యాక్చువల్లీ బెటర్ ఆల్బమ్ దాన్ 'అత్తారింటికి దారేది'. ఎందుకంటే మోర్ వేరియేషన్ పాటలుంటాయి. అండ్ పాటలైతే మోర్ క్యాచీ ఫర్ ష్యూర్ అనిపించాయి. అంటే కంపోజ్ చేసే విధానం అండ్ అదంతా. అండ్ బీజీఎం కూడా చాలా అంటే చాలా బావుంటది. సో, ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిట్యుయేషన్. సో, సాంగ్స్ క్లాసిక్ అంటే క్లాసిక్. క్లాసిక్ ఆల్బమ్ ఇది. మరొకసారి ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక క్లాసిక్. అండ్ స్పెషల్ మెన్షన్ మరొకసారి ఈ సినిమాకి పనిచేసే రచయితలు దేవిశ్రీ ప్రసాద్ గారికి, శ్రీమణి గారికి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి వాళ్ళు జస్ట్ అదరగొట్టారు. ఇంకోటేందంటే అందరికి తెలిసిన విషయమే. ఏందంటే త్రివిక్రమ్ గారికి అంటే సంగీతంలో ఆయనకుండే ఒక టేస్ట్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంటది. సో, మరొకసారి మీరు ఈ సినిమాలో అదే మీరు జూడొచ్చు. సో, యాహ్! నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై ప్రసాద్ మొరాల గారు ఒకటే. అమేజింగ్! ఎందుకంటే నేను జెప్తా. ఏందంటే 'అత్తారింటికి దారేది' సినిమాల్లో లైక్ బావుంటది. కానీ ఈ సినిమాలో అయితే ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఈ సినిమాలో జస్ట్ ఒక స్కేల్ ఏదైతే ఉందో అంటే వాళ్ళు మౌంట్ చేసే ఒక స్కేల్ ఈ సినిమా. ప్రత్యేకంగా ఈ సినిమాలో ఫ్రేమింగ్, లైటింగ్, యాంగిల్ ముఖ్యంగా చెప్పాలంటే కలర్ గ్రేడింగ్ ఈ సినిమాలో అసలు ఎంత ఒక మాస్టర్ పీస్ లాగున్నది. అది నేను తర్వాత జెప్తా. అంటే అది కరెక్టో కాదో నాకు తెలీదు గానీ, నేనైతే గమనించింది ఏదైతే ఉందో నేను జెప్తా. సో, ఈ సినిమాలో కలర్ ప్యాలెట్ మీరు గమనిస్తే లిటరల్లీ ప్రతి రంగుంటదండి. అంటే సినిమా మొత్తం చూడడానికి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంటది. కానీ సినిమాలో కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో అండ్ వాళ్ళు తీసుకునే కలర్స్ ఏదైతే ఉన్నాయో, సినిమాలో ఇట్ ఈస్ యాక్చువల్లీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే నేను కరెక్టో కాదో నాకు తెలీదు గానీ, నేను కొన్ని అబ్జర్వేషన్ చేశాను. ఏందంటే, సో, సీన్స్ యెల్లో రంగులో ఉంటే, అది ప్రమాదంని చూపించినట్టు. ఎందుకంటే, నేనొక సీన్ చెప్తా. క్లైమాక్స్‌లో దానికి ముందు సీన్ బ్లూగా స్క్రీన్ మీద బ్లూగా కనిపిస్తది. తర్వాత ఇమ్మీడియేట్‌గా యెల్లోగా ఉంటది. సో, యెల్లో అనేది అది ప్రమాదంని సింబలైజ్ చేస్తది. సీన్స్ ఏదైనా బ్లూలో ఉంటే అది ఆలోచనని రిప్రజెంట్ చేస్తది. మీరు గమనిస్తే ఏందంటే ఫస్ట్ పైడ సాంబశివరావుని కలిసినప్పుడు ఆఫీస్‌లో ఆ స్క్రీన్ మీద ఎక్కువ కనిపించే కలర్ బ్లూ. ఎందుకంటే విరాజ్ వాడు ఆలోచనలో ఉన్నాడనమాట. అంటే ఇది చేయాలా వద్దా అని చెప్పి. దాని తర్వాత వాళ్ళు వైట్‌లో తీసే సీన్స్ ఏదైతే ఉన్నాయో అది న్యూట్రల్. ఏందంటే ఇక్కడ పెద్దగా ఏం జరగట్లేదు. దాని తర్వాత సీన్స్ ఒక గ్రీన్‌లో ఉంటది. కానీ ఇది ఒకసారి వస్తది. ఇది మన బ్రహ్మానందం గారి డ్రీమ్ సీక్వెన్స్‌లో వస్తాయి. ఏందంటే, ఇంకెంత కాలం ఈ రక్తపాతాలు అని జెప్పి అది మొత్తం వస్తది గదా! సో, యాహ్! మరొకసారి సీన్ యెల్లోలో ఉంటే అది ప్రమాదం అని అర్థం. సీన్ బ్లూలో ఉంటే అంటే బ్లూ రంగుంటే ఆలోచన అనే అర్థం. సీన్ తెల్లగా ఉంటే అది న్యూట్రల్ అని అర్థం. దాని తర్వాత ఆహ్, సీన్ పచ్చగా ఉంటే అది ఒక డ్రీమ్ సీక్వెన్స్ అని అర్థం. సో, ఈ సినిమా ఎవరైనా రివాచ్ జేస్తే ఇది విన్న తర్వాత మేబీ మీకు కూడా గమనిస్తే మీకు కూడా మీరు గూడా మాకు జెప్పండి. సో, యాహ్! నెక్స్ట్ ప్రొడక్షన్ డిజైన్ బై రవీందర్ గారు. అమేజింగ్. అమేజింగ్ అంటే అమేజింగ్. బేసిక్‌గా నాకు హౌస్ సెట్‌లంటే చాలా ఇష్టం అండి. టాలీవుడ్ చరిత్రలో నా ఆల్ టైమ్ ఫేవరెట్ సెట్ ఏంటంటే, ఐ థింక్ ఐ వుడ్ గో విత్ బృందావనం హౌస్ సెట్. ఆ హౌస్ సెట్ డిజైన్ చేసింది ఆనంద్ సాయి గారు. రవీందర్ గారు గాదు. యాహ్! రవీందర్ గారు కాదు. బట్ ఈ సినిమాలో మదురై హౌస్ సెట్ ఏదైతే ఉన్నాయో అండ్ దెన్ దాని తర్వాత ఆ ఇంట్లో లోపల వాళ్ళు సెలెక్ట్ చేసే మెటీరియల్స్, వాళ్ళు డిజైన్ చేసే విధానం టూ గుడ్ అసలు.
దాని తర్వాత మొత్తం 'ఆదర్శ్ శర్మ' మ్యారేజ్ పోర్షన్ ఏదైతుందో ఆ వెడ్డింగ్ సెట్ కూడా బ్రిలియంట్‌గా జేశారు. అండ్ బేసిక్‌గా ఈ సినిమాలో ప్రతి సీన్‌కి ఆ లొకేషన్స్ వాళ్ళు సెలెక్ట్ జేసేది అది చాలా యాప్ట్‌గా షూట్ అయింది ప్రతి సీన్‌కి. బేసిక్‌గా ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్. ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు. ఒక 'మగధీర' సినిమా, ఒక 'ఛత్రపతి' సినిమా, ఒక 'మర్యాద రామన్న' సినిమా, ఈ సినిమా, ఒక 'రాధేశ్యామ్' సినిమా అదంతా 'కుక్కరాజు' సినిమా అయినా సరే, ఆ సినిమాకి అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ ఉంటది. సో, ఎవరికైనా తెలియకపోతే రవీందర్ గారు మన 'మర్యాద రామన్న' హౌస్ సెట్ కూడా తయారు చేసింది ఆయనే అనమాట. అండ్ ఈ హౌస్ సెట్ ఆఫ్‌కోర్స్ తయారు చేసింది ఆయనే. ఫన్నీ విషయం ఏంటంటే ఈ 2 హౌస్ సెట్‌లు ఇద్దరు కోకాపేటలో ఉన్నారు. సో, వై ఎంత దూరంలో ఉన్నారో నాకు తెలీదు. బట్ ఈ 2 హౌస్ సెట్‌లు కోకాపేటలో ఉంటారు. సో, యాహ్! అది చాలా ఫన్నీగా ఉంటది. నెక్స్ట్ ఎడిటింగ్ బై ప్రవీణ్ పొడి గారు చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే రివాచ్ చేసే కొద్దీ స్క్రిప్ట్ ఓవర్ స్టఫ్ అయినా సరే, నాకు సినిమాలో ఎక్కడ బోర్ కొట్టలేదు. సాంగ్ ప్లేస్‌మెంట్ కూడా పర్ఫెక్ట్‌గా వాళ్ళు చేశారు. అండ్ నిజం చెప్పాలంటే ఒక 'అజ్ఞాత్ తవాసి' తప్ప 'త్రివిక్రమ్' గారి సినిమాలో చాలా మంచి ఎడిటింగ్ ఉంటది. వెరీ గుడ్ ఎడిటింగ్ ఉంటది. అండ్ ఈ సినిమాలో కూడా అంతే. డైలాగ్స్ బై మన 'త్రివిక్రమ్' గారు దే ఆర్ ఫాంటాస్టిక్ యాస్ యూజువల్. ఎందుకంటే 'త్రివిక్రమ్' గారు ఒక ఫిలాసఫర్ అని చాలా మంది చెప్తారు. ఐ థింక్ ఆయన మోస్ట్ ఫిలాసాఫికల్ మూవీస్ అంటే ఒక డైలాగ్ పరంగా, డైలాగ్ స్టాండ్ పాయింట్ నుండి డెఫినైట్‌లీ సన్ ఆఫ్ 'సత్యమూర్తి'. బట్ నేను ప్రత్యేకంగా ఏమైనా డైలాగులు ఎంజాయ్ చేశా అంటే ఆ 'త్రివిక్రమ్' గారు ఆ రామాయణం రెఫరెన్సెస్, ఆ మైథలాజికల్ రెఫరెన్సెస్ తీసుకొచ్చినప్పుడు అవి చెవులకి లైక్ అమృతం లాగా ఉంటదనమాట. వినడానికి చాలా బావుంటాయి. ఇంకోటేందంటే మన తమిళ్ యాక్సెంటే తెలుగు డైలాగ్స్ 'ఉపేంద్ర' గారు చెప్పేది. అది వినడానికి అంటే అది కూడా నాకు చాలా నచ్చింది. ఎందుకో అంటే అదొక మంచి ట్విస్ట్ అనమాట. సో, యాహ్! ఐడ్ గో విత్ దట్. ఫైట్స్ బై పీటర్ హైన్ మాస్టర్ దే ఆర్ ఓకే. నాకు ప్రత్యేకంగా నాకు ఎక్కువ నచ్చిన ఫైట్ ఏంటంటే క్లైమాక్స్ ఫైట్. ఎందుకంటే అక్కడ చాలా ఎక్కువ మంది కొడతారు. సో, ఎంతమంది ఎక్కువ కొడితే మాకంత కిక్కు ఆర్ అంత హై వస్తదనమాట. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఔట్‌స్టాండింగ్. స్పెసిఫిక్‌గా ప్రత్యేకంగా 'అల్లు అర్జున్' గారికి అసలు స్క్రీన్ మీద ఆయన ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు. కానీ ఈ సినిమాలో అందరు స్క్రీన్ మీద కళకళలాడిపోతున్నారు. ముఖ్యంగా ఇంకోటేందంటే 'స్నేహ' గారు వేసుకున్న చీరలు చాలా అంటే చాలా బావుంటాయి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై 'హారిక హాసన్' గారు. లేదా 'హారిక హాసన్' క్రియేషన్ దే ఆర్ అమేజింగ్. ఎందుకంటే స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఇది ఫస్ట్ ఎక్స్‌క్లూసివ్ మూవీ విత్ త్రివిక్రమ్ గారు. బట్ ఈ సినిమాకి ఒక షియర్ స్కేల్ ఏదైతుందో అండ్ ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా, ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ వాళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీశారంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండాలి. ఆ రేంజ్‌కి తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ నీకు తెరపైన నీకు కనిపిస్తది. అండ్ నువ్వు తెరపైన నువ్వు ఫీల్ చేయొచ్చు బేసిక్‌గా. సో, యాహ్! ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ అమేజింగ్. సో, మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే ఎందుకంటే ఇప్పటికే చాలా సేపయింది. ఓవరాల్ వితౌట్ ఎనీ హైస్ అండ్ ఒక ఓవర్ రిటెన్ స్క్రిప్ట్‌తో ప్రెజెంట్ డేలో 'సన్ ఆఫ్ సత్యమూర్తి' అనే ఒక సినిమా ఒక టైమ్ పాస్ మూవీ ప్రెజెంట్ డేలో. ఏందంటే బేసిక్‌గా 'త్రివిక్రమ్' గారి నుండి నువ్వు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ జేస్తావు గాబట్టి సినిమా అనేది మరీ అంత వరస్ట్ ఏం గాదు. అట్ ద సేమ్ టైమ్ నీకు గుర్తుండిపోయేది అసలు ఇంకేం ఉండదు. నన్నడిగితే ఈ సినిమాకి ఆ అద్భుతమైన ఆల్బమ్ ఉండడం వలన ఇంకా జనాలకి అంత గుర్తుంది. అదర్ దెన్ థాట్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకోటేందంటే బేసిక్‌గా ఒక సినిమా ఎక్కడ పని చేయట్లేదంటే నీకెక్కడ తెలిసిపోతదంటే లాస్ట్‌లో సినిమాలో వచ్చి బ్రహ్మానందం గారు గూడా కాపాడలేకపోతే ఆ సినిమా లైక్ అది యాహ్! బేసిక్‌గా అదొకటి చెప్తా. సో, యాహ్! దట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. విల్ సీ యూ ఆన్ ట్యూస్‌డే.